యాహ్! యాహ్! హాయ్ గైస్ అందరూ మూవీ చూసారనుకుంటా? మూవీ చూసారా? లండన్ నుంచి వచ్చినాక లండన్‌లో వాళ్ళ కొడుకుంటాడు పోరాడు. లండన్ నుంచి నలుగురొస్తారా కార్‌లో. చిన్నోడు. హ్మ్. వాడు పోరడు మాట్లాడుతుంటే నాకు ఇరిటేషన్ వచ్చింది నాకు. వాడు బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఆ సినిమా ఉంటది 'రామ్' సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా వస్తుంది. అరే బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావురా అది అని చెప్పేసి. హ్మ్. అనిపించింది అదే అదే ఐ థింక్ దట్స్ ద ఇంటెన్షన్. దట్స్ ద ఇంటెన్షన్. ఐ థింక్ హి వాంట్ టు ఆడియన్స్ కి అనిపియాలని హి డిడ్ దట్. అది నిజంగా ఓవర్ బిహేవ్ చేయాలి. ఎటు అర్థం కాదు. మన స్టోరీలు ఎక్కడ రారు. గాన్. నేను అడిగా మధ్యలో ఇంత పెద్ద బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ ఎందుకు పిల్లదంటే సాత్ ఉంటే వాళ్ళు లండన్ లో ఉంటారమ్మా ఇండియాలో ఉంటారు అట్లా పిలుస్తాడు అన్న అదే ఓకే అసలు పాయింట్ ఆ కార్ అంటే మూవీ చూడడానికి ఆ కార్ వెనక పరిగెత్తడానికి ఒక రీజన్ కోసం తప్ప తెలిసిన తప్పితే ఏం లేదు బేసిక్గా ఆహా రీజన్ అను కాదు రీజన్ ఇంకొకటి ఏంటో తెలుసా ఇంగ్లీష్ పిల్లలు లైఫ్ స్టైల్ అది మారాలని కూడా ఒక చిన్న పాయింట్ లో ఎందుకు తను అట్లా టౌన్ కి రావడానికి రీజన్ ఏంటని చూపించడానికి కూడా ఒకటి చూపించారు మోటివేషన్. బట్ నేను ఫస్ట్ నుంచి వీడిని ఎందుకురా ఇట్లా నమ్మేస్తున్నాడు ఎందుకురా మునిగిపోతావురా నువ్వు నాకు ఫస్ట్ అవాక్ అయిన మూమెంట్ దాంట్లో వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ ఉంటది కదా కొంచెం ఇట్లా ఎస్కోట్ లాగా ఆమె ఎవరు మన ఇప్పుడు మూవీస్ లో పేరెంట్స్ లాగా చేస్తుంది డార్లింగ్ అవును మూవీ తులసి డార్లింగ్ మూవీలో హీరో వాళ్ళ వాళ్ళ తులసి అమ్మ నేను పేరు. యా ఐ వాజ్ యా ఓ షిట్ నాకు ఒక రియలైజేషన్ వచ్చింది ఎట్లా అంటే ఇప్పుడు అలాంటి క్యారెక్టర్లు కొన్ని చేస్తున్నప్పుడు కొంచెం సొసైటల్ జడ్జ్మెంట్ వస్తుంది ఆబ్వియస్గా ఎవరు పడితే వాళ్ళు అందరు చేయరు కొంచెం ఆ క్యారెక్టర్ తీసుకోవడానికి కొంచెం ధైర్యం ఉంటుంది వాళ్ళకి కానీ మనకి తెలీదు ఇప్పుడు మన జనరేషన్ కి ఇప్పుడు హోల్ మన జనరేషన్ జనరేషన్ కి ఒక డిఫరెంట్ గా చూస్తున్నాం మన క్యారెక్టర్ మమ్మీ అంటే ఎలా ఉండాలి మమ్మీ అంటే ఎలా ఉండాలి మమ్మీ అంటే ఎలా ఉండాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినాం ఇట్స్ లైక్ అనిపించింది లైక్ హూ ఇస్ యువర్ ఆడియన్స్ అని చెప్పేసి లైక్ హౌ షుడ్ పీపుల్ బి జడ్జింగ్ ఐ థింక్ ఐ డిడ్ నో దట్ అన్న భరతని నేనులో జడ్జి క్యారెక్టర్ ఉంటది. మీరు చెప్పండి సీఎం జడ్జి కాదు స్పీకర్ క్యారెక్టర్ సారీ స్పీకర్ క్యారెక్టర్ తను మా మమ్మీతో చూసిన మూవీ అది చూసినప్పుడు ఇట్లా ఈమె మన పాత మూవీస్లలో షీట్ డు ద లైక్ వాట్ యు కాల్ ఇట్ స్టీరియోటైప్ ఐటమ్ సాంగ్స్ అంటే ఒక ఐటమ్ సాంగ్స్ ఉండాలనే ఒక థింగ్ నేమ్ ఉంటే ఒక కమర్షియల్ సాంగ్ కి గర్ల్ ఓకే and now when you see like in speaker position like I think it's just I think you can't అంటే అట్లా మాట్లాడదు బట్ కాంట్ జడ్జ్ బై అదే అంటారు చూడు బై నేమ్ అనేది లైక్ ఇట్ జస్ట్ పీరియడ్ ఆఫ్ టైం అంతే సో పీరియడ్ ఆఫ్ టైం తర్వాత హౌ యూ ఎస్టాబ్లిష్ యువర్ క్యారెక్టర్ టు కొత్త ఒకటి చూస్తున్నాం అనుకోండి చలో బిన్ లాడెన్ కూడా ఇందాక మర్డర్ చేసి సడన్ గా ఇప్పుడే పుట్టిన పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి ఆయన కొత్త సోషల్ మీడియాలో ఏదో టామ్ అండ్ జెర్రీ గేమ్స్ ఆడుతున్నాం అనుకోండి హీస్ జస్ట్ కార్టూన్ గాయ్ ఫర్ దెమ్ మనకి తెలుసు వాట్ ఈస్ కేపబుల్ ఆఫ్ వాట్ ఈస్ డన్ అని చెప్పేసి ఓకే నథింగ్ దట్ ఈస్ హస్ నథింగ్ దట్ వాస్ షాక్ ఫర్ మీ ఓకే యా మూవీ ఊర్లో స్టార్ట్ అయినప్పుడు ఆ ఊర్లో సాంగ్ తోటి స్టార్ట్ అవుతుంది కదా సాంగ్ తోటి ఎండ్ అవుతుంది దట్ హోల్ సైకిల్ ఈజ్ ఇంట్రెస్టింగ్ సో దాని గురించి ఐడ్ లైక్ టు నో వాట్ యూ గైస్ థింక్ యా దట్స్ ట్రూ సాంగ్ తో సేమ్ సాంగ్ తోటి స్టార్టింగ్ లో డాడీ గేమ్ ఆడతాడు సంథింగ్ అట్ ద ఎండ్ సన్స్ ప్లేస్ ఇట్ సేమ్ సంక్రాంతి సాంగ్ ప్రాపర్ ప్లే ఆఫ్స్ ఉంటాయి దాంట్లో నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను వేరే ప్రొఫైల్ ఓపెన్ చేశాను సో యా స్టోరీ చాలా బాగుండే కానీ ఆ స్టోరీ మధ్యలో అక్కడిక్కడ నేను ఫార్వర్డ్ చేసిన లైక్ అయితే లేదు ఇంకైతే ఇప్పుడు పాట వచ్చిందో ఫైట్ వచ్చిందో అది ఇది అనుకుంటా ఇట్లా ఫార్వర్డ్ చేసిన అది డైరెక్టర్స్ మిస్టేక్ అందుకు నాకు డైరెక్టర్ మీద కొంచెం కోపం ఉండే ఒకటి చెప్పనా నీకు ఫార్వర్డ్ చేయాలని అనిపించింది
ఎందుకంటే యూ డిడెంట్ సీ దట్ కైండ్ ఆఫ్ మూవీస్. ఆ స్క్రీన్ ప్లే లో గానీ కొంచెం అలాంటి డిఫరెంట్ ఫైట్స్ గానీ నువ్వు చూడలేదు, నీ జనరేషన్ లో చూడలేదు. బట్ అప్పట్లో అవి చాలా ఎక్కువ. అది చాలా అడ్వాన్స్డ్ మూవీ చెప్పాలంటే. ఓకే. చూపించిన షాట్ కానీ, తీసిన విధానం కానీ, ద లైటింగ్ గానీ, యూజ్ చేసిన లైటింగ్ గానీ ఇట్ వాస్ చాలా షార్ట్ అడ్వాన్స్ గా ఇన్ తీసారు ఆ 30 ఇయర్స్ టెక్నాలజీ బ్యాక్. ఫార్ నువ్వు 30 ఇయర్స్ బ్యాక్ మూవీస్ నాకు తెలిసి ఏం చూసుండరు. ఏం చేస్తున్నాడు? సో యూ గైస్ డోంట్ నో అబౌట్. అందుకే లిటిల్ బిట్ బోరింగ్ అనిపిస్తుంది ఎక్కడన్నా చిన్న చిన్న ఫైట్స్. ఇట్లా ఉంది ఏంది, ఇలా ఉంది, కొంచెం ఫార్వర్డ్ చేయాలనిపిస్తుంది కానీ. బట్ అప్పట్లో అది చాలా డిఫరెంట్ డైరెక్షన్ అవి ఉండొచ్చు, కెమెరామెన్ డిఫరెంట్ యాంగిల్స్ పెట్టి ఉండొచ్చు. లేదు సాయి లేదు నో ఐ ఐ టెల్ అబ్జర్వ్ లైక్ సాయి చరణ్ నీకు బోరింగ్ అనిపించింది అనుకో, యుల్ టర్న్ ఇట్ ఆఫ్. నువ్వు ఫార్వర్డ్ చేసినావు అంటే యూఆర్ ఈగర్ టు వాచ్, లైక్ యునో వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. వాట్ కమింగ్ నెక్స్ట్ అనేది చూడాలనుకుంటున్నాం. బట్ స్టోరీ మేబీ ఆ థీమ్ లో కొంచెం అదే నేను చెప్తున్నా. లిటిల్ స్టోరీ లిటిల్ ల్యాగ్. అదే స్టోరీ బాగుంది. సో నాకు స్టోరీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉండే, లైక్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద స్టోరీ, హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్ అనేది నాకు. ఈవెన్ దో స్క్రీన్ ప్లే కూడా కమల్ హాసన్ దాంట్లో హెల్ప్ చేసినా గానీ లైక్ బాగుంటది. టూ లైఫ్స్ అటు ఇటు అన్ని చూపించడము ప్యారలల్ గా, కమల్ దట్స్ హాసన్ ఫైన్. స్క్రీన్ ప్లే కూడా స్క్రీన్ ప్లే కమల్ హాసన్, అదే స్క్రీన్ ప్లే. one of the screen writer is Kamal Hassan. బట్ Story is by fully by Kamal Hassan. ఎందుకంటే నాకు సేమ్ పాయింట్ హేరామ్ చూసినప్పుడు అనిపించింది, లైక్ అరే స్లో వెళ్తుందిరా అని చెప్పేసి. బట్ నాకు హేరామ్ చూసినప్పుడు అనిపిస్తుంది అంటే నేను ఇంకా అంత మెచ్యూర్ ఎనఫ్ కాలేకపోవచ్చు సినిమా చూడడానికి. కొన్ని మూవీస్ మనం చూడలేం రబ్బాయి, ఇప్పుడు దానికి ఒక కూర్చొని ప్రిపేర్ కావాలి, లేకపోతే దానికంటే ఒక మూడు ఉండాలి, అది దండంగా దానికి మనం ప్రిపేర్ అవుతాం, దానికి రెడీ అవుతాం. సో అలాగే ఇంకొన్ని మూవీస్ మనకు అప్పుడు నచ్చవు, చూసినాక స్లో బుద్ధి కదా వెళ్ళిపోతుంది మధ్యలో. దానికి నాట్ మనకు అర్థం కదా మూవీ ఇంకా. సో మేబీ ఒక క్లాస్ గ్రాడ్యుయేట్ అయినాక ఆ మూవీస్కి విల్ బి ఎలిజిబుల్ అనుకుంటా. సో నాకు కొత్త పర్సెప్షన్ వచ్చింది హేరామ్ చూస్తుంటే. నేను ఇంకా ఫినిష్ చేయాలి, ఐఎమ్ నాట్ రెడీ యెట్. నాకు ప్లాట్ అర్థమైంది, సచ్ ఎ ప్లాట్ డ్రివెన్ మూవీ. ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే అంత క్రేజీ ప్లాట్ తీసుకుంటే అండ్ ఆ ప్లాట్ ఆల్రెడీ మనకు రివీల్ అయిపోతే 3 hours డ్రామా బిల్డ్ చేయలేం. Which one you are talking about? ఎట్లా అంటే అంటే ఒక ఛాలెంజ్ నాకు అనిపిస్తుంది. మూవీ Heyram or డ్రామా మొత్తం డ్రామా మీదే నడుస్తుంటది. Which one you కొంచెం saying? ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి కొంచెం డ్రామా బోర్ కొట్టచ్చేమో నేను అనుకుంటున్నాను. బట్ హేరామ్ గురించి అన్నా, హేరామ్ గురించి అన్నా. ఇది కూడా మొత్తం 3 hours డ్రామానే. 2.5 hours. మొత్తం Yeah, సినిమా మొత్తం ఇందులో చాలా డ్రామానే. story ఉంటుంది. ఇందులో ప్లాట్ లైక్ టూ మెనీ టర్న్స్ ఉంటాయి. కాన్సిక్వెన్సెస్ ఎట్లా అంటే చూడు, ఎందుకు మంచి వాళ్ళకి ఇలాంటివన్నీ వస్తాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు but వస్తాయి? the story నిజంగా revolves ఎంత around one ఎంత character. అనుకున్నానో Like, తెలుసా? basically, Heyram is like depends on like whole చాలా lot of people క్యాటర్ చుట్టూ తిరుగుతుంటది, చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది హేరామ్ లో. బట్ ఇన్ దిస్ ఓన్లీ లైక్ ఇన్వాల్వ్స్ ఇన్ లైక్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, టూ పీపుల్ అట్లా 2 గ్రూప్స్ దగ్గర అట్లా లేదు. కమల్ హాసన్ ఫ్యామిలీస్ అరౌండ్. ఇప్పుడు కమల్ హాసన్ కి పరిచయం అయ్యే మామ్ అంటే వాళ్ళ ఆచార్య వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఆమె, ఇంకొక వీళ్ళని టైప్ అంతే. వీళ్ళు ముగ్గురు డైనామిక్స్ లో మూవీ స్టోరీ రన్ అవుతుంటది. దట్స్ ఇట్. నాకు అప్పుడు అనిపించింది ఘోరం అనిపించిన మూవీ ఏంటంటే మూవీ ఇట్లయింది అన్నప్పుడు, అసలు ఇట్లయింది అనిపించినప్పుడు ఇఫ్ ఈ డజంట్ ఓవర్టేక్ దట్ కార్ స్టోరీ ఏం కాకపో. ఏంగా దట్స్ ద మీనింగ్, దట్స్ ద మూవీ. ఏదో ఒక దగ్గర ట్విస్ట్ కావాలి. బట్ ఇఫ్ ఇట్ డజంట్ ఓవర్టేక్ చేయకపోతే స్టోరీ ఉండకపోతుంది. జస్ట్ అప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్క లైఫ్ లో ఒక చిన్న ఈవెంట్ వల్ల మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇట్స్ ఎ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే, బట్ యా దట్స్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్ యు హావ్ టు టేక్. అంతే, ఒకదాన్ని నువ్వు ఇట్లా రెడీ అయినప్పుడు. కానీ ఈ కాన్సిక్వెన్సెస్ నేను చూడలేకపోయా మూవీలో. నేను తీసుకోలేకపోయా వాటిని కొన్ని. అసలు మహతి ఎట్లా మూవీ ఉంటానో. ఇనిషియల్ బిల్డ్ చేసినప్పుడు ఇట్ ఈస్ సో స్లో, లైక్ యూనో యూఆర్ గెటింగ్ ఇన్ టు దట్ ప్లేస్, మెల్లిగా యూఆర్ గెటింగ్ ఇన్ టు దట్ వరల్డ్. నువ్వు మంచిగా పోతుంది, ఓకే ఇట్స్ ఓకే పోతుంది, ఓకే ఒకేసారి కాళ్ళ కింద నుంచి రగ్ తీసేస్తాడు. యూఆర్ ఎలోన్ దేర్. సోనాగాచి కోల్కతాకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ చనిపోయినప్పుడు అమ్మాయి వెళ్ళి సేమ్ అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతుంది కదా, అక్కడి నుంచి టిల్ క్లైమాక్స్ యు డిన్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం మరి ఇట్లా జరుగుతుంది కావచ్చు, వాళ్ళ కెరీర్ ఇట్లా ఎండ్ అయిపోతుందేమో అని. అది మాత్రం అంటే నాకు షాకింగ్ గా కనిపిస్తుంది. అంటే ఇంతవరకు అట్లా ఒక మూవీ మనం చూడలేదు.
And in 1993, how the Kamal Haasan got into the story and how he conveyed producers అంటే ప్రొడ్యూసర్ కన్విన్స్ చేసి అతను మూవీ ఎట్లా తీపిచ్చిండు. అంటే ఇట్స్ చాలా థింగ్స్ ఉంటాయి. అది దాంట్లో ఇంకా స్టార్టింగ్‌లో కొన్ని థింగ్స్ గాని, ఇప్పుడు ఒక సాంగ్స్ గాని, ఐ థింక్ ఎవ్రీథింగ్ కాస్టింగ్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఇంటర్లింక్డ్ అలా మనకన్నీ. బట్ ఐ థింక్ ద ఫస్ట్ స్టోరీకి మనం ఫస్ట్ బికాజ్ ఎవ్రీవన్ వాంటెడ్ టు ఫినిష్ ద స్టోరీ అండ్ వాట్ హ్యాపెన్స్ ఎలా అయితది, ద క్లైమాక్స్ ఏంటిది అనే థింగ్ కోసం స్టోరీ బాలేకుండా అట్లా చూడం మనం. అవును. స్టోరీస్ ఫస్ట్ కమల్ హాసన్ స్టోరీ తీసుకురావడానికి థ్యాంక్స్, వెరీ గుడ్ స్టోరీ. తర్వాత ఈ హెల్ప్డ్ ఇన్ స్క్రీన్ ప్లే, డైరెక్టర్ అండ్ ఎవ్రీవన్ మేడ్ హ్యాపెన్. అండ్ ద మ్యూజిక్ యాజ్ వెల్ గోస్ టు ఇళయరాజా. అండ్ అన్ని సాంగ్స్ ఏమి ఉండేవి అంటే ఐ డోంట్ నో మరి డబ్బింగ్ లో తీసేసారో తెలియదు నాకు, బికాస్ ఐ వాచ్ ఇన్ డబ్బింగ్. బట్ ఇన్ వెన్ ఐ వాచ్ వికీపీడియా ఇట్స్ లైక్ ఇట్ హాస్ లైక్ మెనీ సాంగ్స్. అంటే చూపించు కొన్ని సాంగ్స్ చూపించినా కానీ ఐ థింక్ తమిళ వర్షన్ ఉంటాయి కావచ్చు అవన్నీ, యా ఐ యా డోంట్ నో. సో ఐ థింక్ కుడోస్ టు టీమ్. అండ్ ఐ థింక్ 1993లో ఇట్లాంటి ఒక మూవీని పుల్ చేయడం అనేది ఈజ్ నాట్ ఈజీ థింగ్. డెఫినెట్లీ. అండ్ ఐ థింక్ మళ్ళీ హిట్ చేయడం కానీ ఇట్స్ ఆ అండ్ టైం నాకు మళ్ళీ అనిపించింది ఒక ఇది కూడా ఒక దాన్ని సోషల్ ఎలిమెంట్ కూడా దానిలో తీసుకున్నారు కదా. ఇమ్మీడియట్ నాకు అప్పట్లో మొన్న అది బయటకు అలాంటివి చెప్పాలంటే లైన్ ఒక నాకు లైన్ అదే ఉంటుంది కదా, అనిపిస్తుంది. ఒక లైన్ క్రాస్ అయితే అది వల్గర్ అయిపోతుంది, ఉమ్, ఒక లైన్ లేకుంటే ఎమోషన్ డైల్యూట్ అయిపోతుంది. ఉమ్. కమల్ హాసన్ కొన్ని సీన్స్లలో ఆ లైన్ పెట్టిండు అక్కడ. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జైల్ సీన్ లో కూడా మన కోపం రావడానికి టైం తీసుకుంటాడు. ఫస్ట్ పుట్టుబడి కొట్టి ఈ స్పిట్స్ ఆన్ హిస్ ఫేస్, కమల్ హాసన్ ఫేస్ మీద వాడు స్పిట్ చేస్తాడు, తూడ్చుకొని వాడు వెళ్ళిపోయి అక్కడ అంతా ఒకే ఉంటుంది. తర్వాత ఒక బిల్ చేస్తారు వానికి, వాళ్ళ పిల్లలు ఇచ్చిన ఫుడ్ లెటర్ చూసినాక వాడు అట్లా చేసినాక హీ బస్ట్ అవుట్. కానీ నేను ఎన్నిసార్లు అనుకున్నానో అంటే తెలుసా, నాకు అనిపించింది అంటే ప్లీజ్ ఏం చెయ్యొద్దు, నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళిపో, ఫ్యామిలీ ఉంది అక్కడ, ప్లీజ్ ఏం చెయ్యొద్దు నువ్వు ఇక్కడ అని నేను ఎన్నిసార్లు అనుకున్నాను తెలుసా, ప్లీజ్ గాడ్ అంటే ఏం ఇండిడ్ చేయొద్దు, అంటే సీన్లో ఏం అక్కడ పెట్టద్దు నువ్వు అని. సపోర్టింగ్ క్యారెక్టర్ ఫర్ దట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుంచి అది చేయాలని చెప్పి సపోర్టింగ్ క్యారెక్టర్ యూజ్ చేస్తూ ఈ బిల్డ్ దట్. అండ్ ఆ, మళ్ళా వన్ ఫస్ట్ కొట్టినప్పుడు క్లియర్లే, బట్ ఇట్ వెన్ ఇట్ హ్యాపెన్ విత్ కిడ్స్ అండ్ మిస్సింగ్ ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ లోపల అలా. ఐ థింక్ వాళ్ళ డాటర్ మెచ్యూర్ అని చెప్పేసి వాడు ఒక డజన్ బీ దేర్ అంటే అక్కడ లేడని చెప్పేసి, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు లేరని చెప్పేసి తెలుసుకున్నాక ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ చూపించాలి, ఎంత ఇక్కడ చూపించాలి, అండ్ దట్ ఆ బస్టింగ్ నీకు కానీ అనిపిస్తుంది. నాకు ఇంకొకటి కూడా అనిపించింది మూవీలో. అంటే నువ్వు చిన్న చిన్న పెద్దదే అవి ఉండొచ్చు, బట్ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఉండుంటే ఆ మూమెంట్ లో ఇవన్నీ అవ్వకపోదునేమో, నువ్వు బయటకు వచ్చేసి ఫ్యామిలీతో మంచిగా ఉండేవాడుమేమో. ఆ టైంలో తన పక్కన ఉన్న మనిషి చెప్తూనే ఉంటాడు, నువ్వు ఇవన్నీ కాదు, నీకు ఎంత ఎంత కూల్ ఉంటే నువ్వు అంత ఈజీగా బయటకు వస్తావు, అంత ఎర్లీగా బయటకు వస్తావు, నువ్వేం గొడవల్లోకి వెళ్ళొద్దు. కానీ అది హ్యూమన్ సైకాలజీ అట్లా ఉండదు అని అంటే నాకు అనిపించింది, ఇవన్నీ అవ్వకపోదునేమో, పిల్లలు స్కాటర్ అవ్వకపోవడం అనేది జరిగేది కాదు, మంచి స్కూల్కి వెళ్లే వాళ్ళేమో, ఆమెకు మంచి ట్రీట్మెంట్ దొరికేదేమో, ఇంకొన్నాళ్ళు బతికేదేమో, తిని బయటకు వచ్చేసి ఉంటే. అవన్నీ ప్యారలల్ స్టోరీస్ కానీ నేను అదే అంటున్నా, అంటే మనం మూవీ చూసినప్పుడు నువ్వు జనరల్ గా ఎట్లా థింక్ చేయాలంటే I don't ఇట్లా think థింక్ so. చేయాలి. I think ఓకే, he's మనం already ఇక్కడ got కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఉంటే ఇవన్నీ జరగకపోదునేమో. కోపం కంట్రోల్ చేసుకున్నా he has already has 4 years of imprisonment. ఆ 4 years లో తగ్గితే ఎంత మంచిగా ఉంటే 3 years 2 years వస్తుందని చెప్పి అన్నారు. ఆల్రెడీ వస్తది 2 years కి. ఈ జైలర్ ఇష్యూ అయ్యాకే వాడు తీసేస్తాడు, దాన్ని క్యాన్సిల్ చేస్తాడు తన రెసిషన్ ని. 1 year అయిపోయినాక ఆ, సో ఆ, నాకు కాదు ఒక బ్రో. సీన్ ఫస్ట్ సీన్ అంటే యాక్షన్ లైక్ బట్ మూవీ దట్స్ స్టార్ట్ కమల్ చేసినాక హలో ఫస్ట్ పాయింట్ ఎక్కడైతే అరే ఆపి ఈ సీన్ బాగుంది హలో ఫోటో తీసుకుందాం అని చెప్పేసి అనిపించి, ఆ సీన్ తో నాకు ఇంకో సినిమా లాగా అనిపించలే. అది ఏ సీన్ అంటే లోడ్ అవుతుంది నాకు. లోడ్ అవుతుంది. అనిపించింది. సో ఈ పోరాడు వీన్ని నాకు కొట్టాలనిపించింది. ఈ పోరాడు ఈయనకి వాళ్ళు ఆ కోల్కతా బ్యాచ్ వీని తీసుకపోతే బాగుండు అనిపించింది వాళ్ళ కూతురు కన్నా. సెకండ్ థింగ్ ఈ షాట్ బ్రో, ఇంత క్రేజీ షాట్ ఇది గుర్తుందా? He pulls out the dog from the అంత రియలిస్టిక్ షాట్. అది ఆ స్టోరీ ఐ గెట్ ఇట్ లైక్ పుల్ అంటే స్టోరీ ఒక మోరల్ అది చెప్పడానికి అంటే సమరైజ్ చేసి చెప్పడానికి వాళ్ళ కొడుకుకి ఆ సీన్ ఉందని, కానీ
నేను అదంతా న్యాచురల్ ఎక్స్పెక్ట్ చేయలే. ఆ కుక్క పిల్ల పట్టుకొని ఇట్లా గుంజుతుంటే లైక్ యూ కెన్ సీ ద హోల్ సీన్. లైక్ ఆ కొంచెం కుక్క పిల్ల లైక్ ఎవరిని గుంజుతుంది? ఇంకో కుక్క పిల్ల వాళ్ళ అమ్మ మాబ్ దగ్గర పాలు తాగుతుంటది. పాలు తాగుతుంటే వీళ్ళ కొడుకు పోయి సగం గుంజుతాడు అంతే. ఆ కుక్క పిల్ల నోరు అట్లే పట్టుకొని ఉంటది ఇంకా. దట్ ఈస్ సో న్యాచురల్. గుర్తుందా సీన్? ఇక్కడ టెంపుల్ దగ్గర టెంపుల్లో కదా టెంపుల్ దగ్గర బయట లోపల చంకి కుక్క పిల్ల దూసుకుని వెళ్తారు కదా. దట్స్ అ టైగర్. యా కాదు టైగర్. వాడు ఒక డైలాగ్ చెప్తాడు చూడు. అసలు నేనైతే అదే అంటాడు చూడు. నేను అక్క అమ్మ లేకుండా ఉంటున్నావు, నువ్వు చూసుకుంటున్నావు కదా, నేను అలాగే చూసుకుంటా దీన్ని. అసలు కన్విన్సింగ్, ఎంత కన్విన్సింగ్ అనిపిస్తుంది అది. లైక్ సింప్లిఫైయింగ్ ద హోల్ స్టోరీ. ఉమ్. సింపుల్ టర్మ్స్ లో ఈ ఈ అంతేనా? కుక్క ఈ హలో కుక్క పిల్లని ఇది సీన్ గుర్తొచ్చిందా? యా ఉమ్. మీరు కష్టపడు. 5 seconds ఉంది మేడం. నేను షాక్ అసలు. ఆడియో కూడా ఐ వాజ్ లైక్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. కొంచెం కొంచెం డిస్టర్బింగ్ సీన్ అదే. మనోడు యా ఆ చిన్న పిల్లోడు ఇంటికి తీసుకెళ్తాడు కదా కుక్క పిల్లని. కుక్క పిల్ల స్టాంప్ అక్కడ నుంచి కుక్క పిల్లలు పెంచుకుంటాడు ఇక వాడు. మనోడు తప్పిపోవడానికి రీజన్ అది కుక్క పిల్లనే కదా. అది విని వదిలేసి పారిపోతది. వీడు ఆ కుక్క వెనక యా పరిగెడుతుంటాడు. అక్కడ యా తప్పిపోతాడు వాడు కూడా. ఎస్ ప్రాబబ్లీ ప్రాపర్ సింబల్. ఒక్కొక్క ప్రాపర్ గా లింక్ అన్ని నువ్వు తన నుంచి వేరు చేసావు, నువ్వు కూడా ఇట్లా అయిపోతావు దాని లాగా ఒక చిన్న కుక్క పిల్ల వీని వేరే చేస్తుంది. కుక్క పిల్ల కర్మ రిటర్న్స్ అని. అది అబ్జర్వ్ రివెంజ్ తెచ్చుకుంది. బట్ ఆన్ ద హోల్ క్యారెక్టర్ జర్నీ ఉంటుంది చూడు. కమల్ హాసన్ ఊర్లో ఉంటాడు. ఎవరు మోసం చేస్తే మోసపోతాడు. వాళ్ళు చేసిన తప్పులకు మనోడు జైల్లోకి వెళ్తాడు. జైల్లో అణిగి మణిగి లైక్ డీసెంట్ గా ఉంటాడు. అక్కడ ఇంకో ఎవరో జైలర్ ఇంకేదో చేస్తాడు. మళ్ళీ బయటికి వస్తాడు. తర్వాత కోల్కతాకి వెళ్తాడు. ఒక ఊర్లో వెరీ ఏం తెలియని ఒక కామన్ మ్యాన్ టర్న్ అవుట్ టు బి వెరీ డెడ్లియెస్ట్ గై. మళ్ళీ ఆ డెడ్లీనెస్ సింగిల్ షాట్ లో కనిపిస్తుంది bro. ఒకటే ఒక సింగిల్ షాట్ చైన్ నరికేసుకొని అక్కనే పుషప్స్ కొడతాడు చూడు. అవునా? స్ట్రెంగ్త్ ఉంటుంది చూసిన క్యారెక్టర్ కి. లాస్ట్ కి చేయి మీద నిల్చుంటాడు. పుషప్ అంటే పుషప్ లాగా కొలాప్స్ అయినప్పుడు పుషప్ చేస్తాడు కదా. పుషప్ చేస్తాడా లాస్ట్ కి? అబ్జర్వ్ దట్. I didn't see. ఐ రియలైజ్ అదే ఏమనుకుంటే చైన్ ఒప్పుతూనే లైక్ బ్లడ్ అంతా లాస్ అయిపోతుంది కదా. దెన్ హీస్ లైక్ జస్ట్ ఫాలింగ్ ఆన్ ద ఫ్లోర్ అండ్ జస్ట్ అండ్ గెటింగ్ అప్ అనుకున్నా అంతే. నేను ఇక్కడనా ఐ ఫీల్ లైక్ ఈస్ డూయింగ్ పుషప్స్ దర్. ఓకే అక్కడ అయిపోయింది. లేదు. ఓకే కానీ చేసి ఉంటే మాత్రం చేతు పోయింది. కానీ చేసి మాత్రం పుషప్స్ ఇవన్నీ లేవేమో లే బ్రో. సూపర్ మూవీ. అది పోతుంది బ్రో. ఆ సీరియస్నెస్ పోతుంది సీన్ కి. అక్కడ ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఐ వాస్ థింకింగ్ హ్యాండ్ కట్ చేసుకున్నాడు కావచ్చు. హీ వాస్ లైక్ బికాస్ హీ వాస్ దట్ డెడ్లీ దట్ హీ నేను అదేమంటారు అది ఉంటది కదా, ఆ నైఫ్ తో ఏమన్నా వాడు ఏమన్నా చేస్తాడు అనుకున్నాను గానీ తన హ్యాండ్ కట్ చేసుకుంటాడు. అక్కడే ఏమంటే హ్యాండ్ కట్ చేసుకుంటే ఈ కూడా దుంకుతున్నాం అనుకున్నాను. సో నాకేమనిపించింది, I thought like Kamal Haasan also jumps with him or he will cut his hand. ఎందుకంటే he want to see other guy died. నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఆ కత్తితో తన్ను ఏదన్నా చేస్తాడు అనుకున్నాను గానీ తిన్న కత్తి చేయి నరుకుంటాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. And the shot was very nice because usually when you even nowadays ఒక హ్యాండ్ కట్ చేశాక you can still see there is a bump here. హ్యాండ్ లో పెట్టినట్టు. There is nothing like that. మరి మన హాలీవుడ్ లెవెల్ వెరీ క్లియర్ ఉంది అది. వెరీ క్లియర్ దట్ ఇట్స్ మొత్తం హ్యాండ్ లేదా క్లియర్ గా అనిపిస్తుంది. బ్లడ్ డ్రిప్పింగ్ అవుట్. ఇట్ వాస్ నైస్లీ ఇన్ ద 1993 లో గంత మంచి టాలెంటెడ్ గా మన కమల్ హాసన్ చేయించుకోవడం అనుకుంటా. హీస్ ద I think I should rewatch the film.
అకేన్ యా మ్యాన్. ఆ? ఏంటంటే వండర్ఫుల్ ఎట్లా అంటే మూవీ. నా దగ్గర కొంచెం ఒక ఐడియా ఉంది. ఏంటంటే సో ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, లైక్ హూ ఇస్ కమల్ హాసన్, యా సో హూ ఇస్ కమల్ హాసన్ అని అడిగితే Hmm. కమల్ హాసన్ సో ఒక ఒక రివర్ ఉంటది, ఒక రివర్ ఫ్లో అవుతుంటే దాంట్లో నుంచి కొన్ని పాయలు సపరేట్ అవుతాయి, ఇట్లా సపరేట్ 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 అవుతాయి కదా. Hmm. సో ఆ పాయలో హలో ఒకటి సో అది ఉంటుంది రివర్ సపరేట్ అవుతున్న దాంట్లో ఒకటి ఈ షార్ట్ గుర్తుందా, ఇంకో ఇది సారీ ఈ షార్ట్ కింద చూస్తాడు విజిటింగ్ కార్డ్ కనిపిస్తుంది, Hmm. ఈ లుక్ యానిమల్ లుక్, ఒక సందీప్ రెడ్డి వంగ, ఒక గౌతమ్ వసుదేవ్ మీనన్ ఆ చైర్లో పెట్టిండు. దట్స్ దట్స్ అదొక గౌతమ్. మేనరిజం అంతే, చెయ్యి అట్లా పెట్టడం. ఇది లైక్ హీఈస్ ద వన్. అర్థమైందా మీకు పాయింట్ నేను చెప్పేది? Like a goat. It's like యా అంటే ఎట్లా అంటే ఇఫ్ యూ if you వాచ్ guys కమల్ know హాసన్ animation, I'll say there is something like Naruto and కొన్ని థింగ్స్ ఉంటాయి animation లో. There is one thing called Dragon Ball. ఒక ఆరిజిన్ అది. డ్రాగన్ బాల్ వచ్చినాక చాలా అనిమేషన్ వచ్చినాయి. దానికి గోడని చాలా మంది ఉన్నారు, త్రీ అన్నిటిని. బట్ దర్ ఒక్కడ ఉంటుంది మెయిన్ లో ఒకటి లైక్ ఇన్స్పిరేషన్ టైప్ లో. అంటే దాన్ని ఓన్లీ చేయలేరు, దాన్ని ఇట్స్ లైక్ దట్స్ ఎ గాడ్. సో అట్లా యూ కెన్ సే దట్ ఈజ్ లైక్ గాడ్ సమ్వేర్, లైక్ ఈజ్ అ మిక్స్ ఆఫ్ ఆల్ ద స్టోరీస్ అండ్ అట్లా నువ్వు క్యాటర్స్ చేసినాక దెన్ ఆఫ్టర్ ద మెనీ థింగ్ కేమ్స్, బట్ ఆ స్టైల్ ని మనం మిక్స్ చేయలేం. బికాస్ ఇట్ నవ్ యూ వెన్ యూ సెడ్ ఇట్ హ్యాస్ లైక్ ద రొమాంటిక్ సీన్ లైక్ గౌతమ్ మీనన్ అనుకో, లేకుంటే ఒక పచ్చి ఇట్లా మనకు వెన్ వీ టాక్ అబౌట్ సందీప్ రెడ్డి వంగ విల్ థింక్ మన థింగ్స్ ఏంటి అంటే ఆ రస్టిక్ కానీ ఆ రియలిస్టిక్ కానీ ఆ పచ్చి థింగ్ ని ఇట్లా బ్రూటల్ చూపిస్తాడు. యా సో వీ కెన్ సీ దట్. అండ్ ఇఫ్ యూ బికాస్ యూ ఓపెన్ ద క్లైమాక్స్ థింగ్, దట్స్ వాట్ నేను అంత వల్గర్ ప్లేస్ లో, వల్గర్ బట్ బికాస్ వి థింక్ ఇట్ ఈస్ అ వల్గర్ ప్లేస్, ఒక వల్గర్ ప్లేస్ లో అంత బ్యూటిఫుల్ గా పొట్రే చేయడం నాట్ ఈజీ థింగ్. అంటే చాలా సెండ్ ఆఫ్ చూసినాం, వాళ్ళందరూ సెండ్ ఆఫ్ ఇవ్వడం కానీ, వాళ్ళందరూ ట్రీట్ చేయడం కానీ, అందరు మా ఫ్యామిలీ వాళ్ళు మమ్మల్ని అమ్మేసిర్రు బట్ యూ కేమ్ ఫర్ అస్ అని, అంటే మీ నాన్న మీకు వచ్చిందని చెప్పిన థింగ్ కానీ ఇట్స్ లైక్ ద హోల్ సీన్ అక్కడ. ఐ డోంట్ నో ఇట్స్ ఓన్లీ వన్ టేక్ అని అనిపిస్తుంది మొత్తం, ఫ్రమ్ ఈ క్యారింగ్ అప్ టు డౌన్ అందరు కొడుతూ ఉంటారు పొట్టు. ద హోల్ సీన్స్ లైక్ బ్యూటిఫుల్ రిటర్న్, బ్యూటిఫుల్ యాక్టెడ్, బ్యూటిఫుల్ ఎవ్రీథింగ్. అసలు ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది. అసలు లాస్ట్ సెండ్ ఆఫ్ కూడా వాళ్ళు గుడి తీసుకుపోయి బొట్టు పెట్టి బాగా చెప్పి ఇట్స్ లైక్ ఒక నా సొంత ఇంట్లో నుంచి ఒక అమ్మాయిని పంపిస్తారో అట్లా పంపించుతాను. అంత బ్యూటిఫుల్ గా అసలు ఆ సీన్ అట్లా ఎంతమంది చెప్పారు అంటే అసలు ఫెల్ట్ లైక్ మొత్తం మూవీ ఆమె చూసినా బాగా అనిపించింది కావచ్చు, కానీ వెన్ దే సెండ్ హర్ బ్యూటిఫుల్లీ ఐ గాట్ టియర్స్. అసలు అలా హ్యూమన్ బీయింగ్స్, మనము అలా ప్రొఫెషనల్ అది. అంటే వాళ్ళు ఎవరు నోబడి వాంట్ టు డిసైడ్, అంటే నోబడి వాంట్ టు చూస్ దట్ కావచ్చు, బట్ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఎవరు కదా. సో అట్లా అండ్ ద వే సపోర్ట్ చేసి తనకు పంపించినాక దట్స్ బ్యూటిఫుల్. నాకైతే మస్తు చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఆ స్టోరీ అక్కడ క్లైమాక్స్ సీన్స్. సో మనోడు ఆ బ్రోతల్ హౌస్ కి వచ్చినప్పటి నుంచి ఇంకా టెన్షన్ అనేది అక్కడ నుంచి సీన్ మొత్తం ఒకటి పడుతూనే ఉంటది. వాడు వెళ్ళిపోయే టైంకి ఇట్లా వెనక్కి తిరిగి చూస్తుంటే పాట వినిపిస్తుంటది, మంత్రం. ఆ మంత్రం వినిపిస్తుంటే స్టార్టింగ్ సాంగ్ ఐ థింక్ డైరెక్టర్ ఇట్లా స్టార్టింగ్ ఒక సాంగ్ మళ్ళీ ఎండింగ్ ఒక సేమ్ సాంగ్ తో షీ సింగ్స్ ఏ టెంపుల్ లో పాడిన సాంగ్ ని మళ్ళీ షీ సింగ్స్ ఇన్ దట్ ఏరియా. మన కమల్ హాసన్ కూడా ఆమె ఆనందపడుతుంది. అప్పుడే కథం నాన్న కూడా అబ్బాయి కదా అనిపిస్తుంది. ఫస్ట్ 1 second షీఈస్ లైక్ ఎవరు అబ్బా అని క్యాజువల్ గా బెంగాల్ మాట్లాడుతుంది. దెన్ అవుట్ వర్డ్ షీ రొటేట్స్ నానా అంటే ఒకసారి సడన్ గా గుర్తొస్తుంది షీ వాస్ నాట్ లైక్ ప్రాపర్లీ డ్రెస్డ్. నాకు ఈ సీన్ ఉందా చైర్లో పెడతాడు చూడండి, ద డిఫరెన్స్ ఇక్కడ సీన్ లా ఒక సీన్ లా సేమ్ చైర్ ఇక్కడ పెడతాడు. ఇక్కడ సో దట్ ఇస్ కమల్ హాసన్. ఇక్కడ నవ్వుతాడు, ఆడు ఏడుతాడు.
మళ్ళీ ఇక్కడ ఇంకో సీన్‌లా ఇప్పుడు ఈమె వచ్చి ముద్దు పెడతది ఒక చిన్న పిల్ల కమల్ హాసన్‌కి. హ్మ్. హ్మ్. జస్ట్ టు సే లైక్ వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ లవ్ అదే. లైక్ దట్స్ ద వే దే ఎక్స్‌ప్రెస్ దేర్ లవ్. హ్మ్. మనోడు షాక్ అయితాడు. అరే అని చెప్పేసి మళ్ళీ హీల్ యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ ఇట్ అండ్ హీల్ దండం యాహ్! పెడతాడు. దెన్ అవుట్ వాస్ యాహ్! వన్ థింగ్ నాకు నేను చదివిన నాది కాదు ఐడియా. హీరో పేరు కృష్ణ. హ్మ్. అమ్మాయి పేరు కావేరి. కృష్ణవేణి. సారీ కృష్ణవేనా? కావేరి. కృష్ణమూర్తి, కృష్ణవేణి. నదిలాగా మై నేమ్ ఇస్ కృష్ణవేణి లైక్ రివర్ హ్మ్. సారీ రాస్తది హ్మ్. కదా. హ్మ్. సో రివర్ పేర్లు ఇద్దరు మళ్ళా వాళ్ళు ఉండేది సమ్ స్టోరీ స్టార్ట్స్ అట్ రివర్. హ్మ్. వాళ్ళ కూతురు ఒక రివర్ దగ్గర దొరుకుతుంది. మళ్ళీ వాళ్ళు వెళ్ళి స్టోరీ ఎండ్ అయ్యేది ఒక రివర్ పక్కన సమ్ పార్టీలో. మూవీ పేరేంటిది మహానది. అన్నది. యా సంథింగ్ అని చెప్పి దట్ వాజ్ అంటే ఇంట్రెస్టింగ్. ఎక్కడ అయితే స్టార్ట్ అయితే ఆ నది ఎక్కడికి వచ్చి రీసెంట్ ఎండ్ అవుతుందో తెలియదు. ఈ థింగ్స్ ని కమలిజం అంటారట. ఐ డోంట్ నో బట్ ఐ హెర్డ్ సమ్‌వేర్. అంటే ఈ మూవీలో కమలిజం ఏముంది అంటే ఇవి. ఇట్లా మూవీ స్టార్టింగ్ లో ఒకటి సాంగ్ సేమ్ సాంగ్ ఇట్లా మధ్య మధ్యలో సీన్స్ కి ఒక గ్రాఫ్ ఇయడం. అంటే ఒక సీన్ ఒక చేయడం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ హేరామ్ ఒక సీన్ ఉంటది. ఐ విల్ వాచ్ ఇట్ అగైన్ వెన్ వి టాక్ అబౌట్ హేరామ్. కొన్ని సీన్స్ ఎట్లా అంటే ఒక దగ్గర సంథింగ్ కమల్ హాసన్ షారుఖ్ ఖాన్ ఒక సీన్ ఉంటది ఏదో సంథింగ్. అయిపోయినాక బికమ్స్ సాడ్ మీరు చూసి గుర్తొస్తుంది మీకు మూవీ నెక్స్ట్ టైం చూసినప్పుడు. ఈ బికమ్స్ సాడ్ అండ్ ఈ రియలైజెస్ నేను షారుఖ్ ఖాన్ తప్పు అనుకున్నా అని చెప్పేసి హీ బోస్ అంటే ఇట్లా కింద మోకాల మీద పడిపోయి ఇట్లా పెడతాడు. దట్స్ టచెస్ సేమ్ దాని ముందే మన షారుఖ్ ఖాన్ అక్కడ నమాజ్ చేస్తాడు. సేమ్ అదే యాంగిల్‌లో. అంటే కొన్ని థింగ్స్ ఆ సీన్‌ని మళ్ళీ రీక్రియేట్ అట్లా కొన్ని థింగ్స్‌ని ఇండైరెక్ట్‌గా చూపియడానికి హి విల్ డస్ దట్. ఆనుమతి వదిలేస్తున్నాం అది. కొన్ని థింగ్స్ ఏంటంటే అవి ఏర్పడాయి. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ ఇట్లాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. అది ఓన్లీ లైక్ ఓకే. ఇది కమలిజం కదా! ఇట్లా ఉంటది అన్నట్టుగా. సో ఐ రియల్లీ ఎందుకు బిలీవ్ మూవీలో ఈ మహానది మూవీలో ఒక డైలాగ్ కమలిజం ఉంటది కదా. కమలిజం కమలిజం అంటే ఇట్స్ లైక్ నాకు రీసెంట్ నాకు కూడా తెలిసింది. ఐ వాచింగ్ సంథింగ్ ఇన్ ద యూట్యూబ్ అండ్ సమ్‌వన్ ఆస్కింగ్ భరద్వాజ్ ద ఇంటర్వ్యూయర్ భరద్వాజ్ రంగన్ ఇంటర్వ్యూలో భరద్వాజ్ రంగన్ అన్నాడా కమలిజం అని? లేదు. ఒకళ్ళు సంథింగ్ హి వాస్ సేయింగ్ అబౌట్ కామెంట్స్ రీడ్ చేసుకుంటూ మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండు కమల్ హాసన్‌ది. ఓ సో ఈ చెకింగ్ ద కామెంట్స్ అండ్ క్వెషన్స్‌ని ఒక ఫ్యాన్ అడుగుతాడు. ఆహ్, ఈ మూవీలో మీకు కమలిజం ఏమనిపించింది అని. కమలిజమా? సంథింగ్ కమల్ థింగ్. కమల్ తోటి కమల్ ఇజమో కమలిజం సంథింగ్. దెన్ అంతే కమలిజం అంతే. దీక్షిత్ కమలిజం. బ్రో నువ్వు ఓకే కదా? ఐడియా ఆఫ్ కమల్ హాసన్ ఐడియా ఆఫ్ సిగ్నేచర్. కమల్ అంటే కమల్ జీ మ్యాజిక్ ఏంటిదని మ్యాజిక్‌గా కనిపించినట్టు చూపించండి. అంటే మీకు ఎక్కడ కనిపించిందంటే హి సేస్ 2, 3 సీన్స్. దెన్ ఐ రియలైజ్ ఓకే. ఇట్లా అంటే ఓకే. థింగ్స్ ఓకే. మనకు కొన్ని థింగ్స్ అనిపిస్తది కదా! ఈ ఇప్పుడు మూవీలో కూడా ఇళయరాజా గాని మహానది మూవీలో మ్యూజిక్ కూడా గాని దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు చూడు నది గురించి. ఎందుకు ఇట్లా పెంట కుప్పలా మారుస్తున్నారు? అది మన కుళ్ళు వాసన భరించాల్సిందే మనం దాని గురించి అని. చిన్న సీన్ లో అది వాళ్ళ కొడుకు కనిపించే ముందు సీన్ లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు చూడు. వెళ్ళిపోదాం రా అంటే బ్రిడ్జ్ ఎందుకు మీద వెళ్ళిపోతావు? మనం చేసిందే కదా! భరించండి దాన్ని అని. అని. బ్రిడ్జ్ మీద సీన్ యా నాకు కొన్ని డైలాగ్స్ తోనే నేను చాలా చాలా వరకు ఏమంటారు సజెషన్స్ కూడా సముద్రం మనం ఫ్రెష్ చేసుకోవాలి అంటే మనం మునిగితే సంథింగ్ బాగా నడుస్తుంటది. మనం కుళ్ళిపోయిన మనుషులు మళ్ళీ మునిగిపోవడం వల్ల సముద్రం సారీ నది ఖరాబ్ అవుతుందో సంథింగ్ ఆ మీనింగ్ తోటి రైటింగ్ కూడా చాలా బాగుంటది. డబ్బింగ్ చాలా అంత బాగుంటది అనుకున్నా ఓల్డ్ మూవీ ఎందుకు వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు డైలాగ్స్ ఉంటాయి చూడు గంగా నది గురించి. పాపాలన్నీ కడిగేసి నువ్వు ఇట్లా అయిపోయావమ్మా నువ్వు కూడా ఏదో సంథింగ్ అని అక్కడ అదే రివర్ లోంచి తీసుకురావడం చూపిస్తారు కదా. బోట్ ఎక్కి తీసుకురావడం చూపిస్తారు కదా. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ డైలాగ్స్ ప్లే అవుతుంటాయి కదా. మనుషులు పాపాలన్నీ నీలో కడిగేశారు నువ్వు కూడా దాని వల్ల ఇట్లా ఏమంటారు డైలాగ్ గుర్తు రావట్లేదు నాకు. కలుషితం అయిపోయినావు అని చెప్తున్నా. కలుషితం అయిపోయావు నువ్వు కూడా ఆ. పవిత్రం అవ్వాలని ఆ పాపాలన్నీ నీతో కడిగేసి నిన్ను కలుషితం చేస్తారు అని. అసలు అమ్మో నేనైతే అసలు ఎంత నార్మల్ ఫ్యామిలీ ఒక మంచిగా స్కూల్ కి వెళ్తూ పిల్లలు చదువుకుంటూ అమ్మమ్మ ఫుడ్ పెడితే తింటూ ఇలా ఉండే ఫ్యామిలీ
ఎవరియో నమ్మి ఏదో నమ్మి అసలు వచ్చేసి నేను ఎట్లా అయిపోయారంటే నాకు అంటే రియల్లీ గైస్ ఎట్లా అనిపించిందంటే మా లైఫ్ కొంచెం నేను అసలు నిజంగా కొన్ని సీన్స్ లో అంటే బై గాడ్స్ గ్రేస్ మేము స్కాటర్ అవ్వలేదు. బట్ సమ్వేర్ ఎక్కడో నేను ఎంత ఎంత So కంపేర్ tell me what kids చేసుకున్నానంటే and everything, he'll more get connected. So Very he has 2 daughters. So డాటర్స్ ప్లస్ మేము ఇట్లాగే సేమ్ ఒక చిన్న ఇష్యూ వల్ల నమ్మామో ఏమైందో కొంచెం లైఫ్ రివర్స్ అయింది మాది కూడా. ఒకలా ఉండే లైఫ్ ఒకలా అయింది. నేను అది చాలా మోర్ కనెక్ట్ అయిపోయాను. లైక్ మనందరి ఫ్యామిలీలలో yeah, వేరే yeah. వాళ్ళని నమ్మి So మోసపోయిన when సిచ్యువేషన్స్ you చాలా trust ఉంటాయి. someone, మోసపోవడం వల్ల that's all people can సిచ్యువేషన్ ప్లస్ నేను మామూలుగా అయితే చాలా సేమ్ అలాగే అమ్మాయిలాగే చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేసేదాన్ని. నేను ఇంట్లో ఫుడ్ బేసిక్ గా బయట ఆ ఇవన్నీ స్టోరీలో ఏం తెలియదు. నాకు అనిపించింది, చెప్పాలనుకుంది కూడా అదే. ఎట్ ఎనీ గివెన్ ఏజ్ ఎవరిని పడితే ఆడిని నమ్మొద్దు. ఎందుకంటే సాఫీగా పోతున్న జీవితాన్ని నాశనం చేసుకోవడం అవుతుంది. అండ్ That's what ఇక్కడ he said. ఏంటంటే రవి మేము గివెన్ చేసుకున్నాం ఇట్ అట్లా. సో నేను చాలా కనెక్ట్ అయిపోయేదానికి. గివెన్ ఇట్ బీయింగ్ కమల్ హాసన్ ఇంకొంచెం డార్క్ గా చూపించాడు. కొంచెం ఏంటి ఇన్ఫాక్ట్ డార్క్ చాలా గా చూపించాడు. అంటే డార్క్ చూపించినా we didn't feel that అది unrealistic గా అనిపించింది మనకు. ఆ, That's అదే అంటున్నాను. he kept the line that మళ్ళీ అందరు ఎమోషన్ కావాలి, మళ్ళీ దాన్ని ఎమోషన్ డైల్యూట్ కావద్దు అట్లా అని చెప్పేసి ఓవర్ గా నాచురల్ వెళ్ళిపోవద్దు. నేను ఒకటి చెప్పాను. ఈవెన్ హీ ట్రస్టెడ్ ట్రస్ట్ అయినప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది. వాళ్ళ వెన్ ఈస్ గెటింగ్ చీటెడ్ అండ్ విత్ ఫైనాన్షియల్ అక్కడ ఒక ఎమోషన్ ఉంటుంది. అక్కడ పెళ్లి చూపులు జైల్లో ఏందో నాకు అర్థం కాలేదు ఫస్ట్. Yeah. నేనైతే was- దానికి నాకు తెలిసే ఇలాంటి సీన్ ఇంకెవ్వరు చెయ్యలేరు, ఇంకా రాదు. పెళ్లి ఎట్లుంటది మధ్యలో ఉంటది కదా పడతా సంథింగ్ పెట్టి చూడొద్దు Yeah. అది ఇది అని చెప్పేసి. సో వాళ్ళిద్దరి మధ్యలో అది ఉంటది లైక్ అసలు has that realism. జైల్లో పెళ్లి చూపులేందిరా, ప్లస్ మళ్ళీ వాళ్ళిద్దరు రొమాంటిక్ గా చూసుకోవడం చూస్తారు. నేను one of the main reason for suggesting this movie is స్టార్టింగ్ లో వాళ్ళ కూతురు పడుకున్నప్పుడు నిద్రలో ఇంగ్లీష్ మాట్లాడుతుంటది. ఇంగ్లీష్ లో నేను పొద్దున కూడా చెప్పా సార్ బయట డైలాగ్స్. ఉండి కమల్ హాసన్ ఏదో చెప్తాడు. కట్ చేస్తే అంతా జరిగిపోయింది వాళ్ళ లైఫ్ లో. మళ్ళీ సేమ్ నిద్రలో ఆ సీన్ ఇష్టం లేదు. ఇంకెన్ని scene రోజులు పెట్టి ఎంత- ఒకటి హ్యాండ్స్ డౌన్, హ్యామర్ డౌన్, వన్ ఆఫ్ ద బెస్ట్ పే ఆఫ్ అది పే ఆఫ్ Used second రిటర్న్. మనకి ఎందుకు డైలాగ్ చెప్పకపోతే లాస్ట్ మర్డర్ అయిపోతాను. ఐ థింక్ సో. మేబీ అది చూసిన తర్వాత ఒక 5 నిమిషాలు నేను ఇంకా సినిమా చూడడం ఆపిన. పక్కన వెళ్ళి లైక్ యూనో ప్రాసెస్ చేసుకొని దెన్ వచ్చి మళ్ళీ కూర్చొని ఓన్లీ స్పాయిలర్ ఫర్ మీ ఈస్ ఐ సా ద సీన్ ఆల్రెడీ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఎక్కడ చూసి నేనేం చూడలేదు, నార్మల్ గా చూసా మూవీ. సో ఇట్ వాస్ లైక్ ఆల్రెడీ అక్కడ మన తనని అక్కడ ఆ ప్లేస్ లో చూడంగానే, కలకత్తాలో చూడంగానే షీ వాస్ లైక్ ఆల్రెడీ లైక్ డల్ అండ్ ఐ వాస్ లైక్ టెల్లింగ్ హర్ ఇంకా ముందు ఇంకొక సీన్ నువ్వు పిచ్చి బుర్రపాడు అని చెప్పేసి టైప్ లో చెప్పినాను. ఎందుకంటే ఆల్రెడీ వాచ్ ఐ డెంట్ వాచ్ ద మూవీ, ఐ ఓన్లీ వాచ్ ద సీన్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఐ గోట్ లైక్ వాచ్ దిస్ సీన్ అంటే అమ్మాయి చెప్పాను వాడు కమల్ రియాక్షన్ ఇస్తాడు, ఓ దేవుడా అన్నట్టు. సో ఏం యాక్టింగ్ ఉంది. దట్స్ ద ఫస్ట్ సీన్ నేను చూడలేకపోయాను. అంటే యాడింగ్ టు దట్ తను మళ్ళీ నిద్రలో తనకి కలవరించే అది ఉంటుంది కదా, అలవాటు ఉంటుంది కదా. వెన్ షీ డస్ దట్ బెంగాలీ తెలుగు రెండు కలరిస్తుంది చూడు, అంటే ఆఫ్టర్ కోల్కతా ఈవెంట్. అక్కడ అయితే ఐ మీన్ దట్ ఈస్ దట్ వన్ యునో సీక్వెన్స్ ఫర్ మీ ఇన్ ద ఫిల్మ్. అది నేను చాలా ఐ మీన్ అంటే ఎట్లా కూడా నేను పిల్లలు ఏమంటారు ఆల్మోస్ట్ యాడ్ అయిపోయారు. That is a very disturbing scene, bhai. Like how the fuck. నువ్వు లైక్ పేరెంట్ అంటే మళ్ళా ద స్టోరీ బిల్డింగ్ యాజ్ వెల్ స్టార్టింగ్ లో హీ షో ఒక రోజు తాగి వచ్చినందుకే హీ ఫీల్స్ వెరీ గిల్టీ దట్ హీ మిస్ పిల్లలు తిల్లా అని. ఈస్ లైక్ హీ కాలు పట్టుకుంటాడు, తినమ్మ అంటే మాట్లాడతాడు. ఈ ఫీల్ వెరీ గిల్టీ. నెక్స్ట్ డే ఇస్ లైక్ టోటలీ చేంజ్ గాయ్. నా పిల్లలు చూసుకోవాలన్నట్టు ఫీల్ ఉండేతాడు.
ఫ్రమ్ దట్ లెవెల్ ఉన్న డీప్ లవ్ ఒక ఫాదర్ కి ఇట్లాంటి ఒక డైలాగ్ కూతురు చెప్తే హీఈస్ లైక్ ఫస్ట్ అండ్ దర్ ఇస్ సమ్ షార్ట్స్ బిఫోర్ నాకు ఎవరికోసం బతకాలి నేను అంటే ఒక బిజీ ఉంటుంది. దర్ ఇస్ సమ్ షార్ట్స్ లైక్ షాడో షార్ట్స్ అండ్ మిర్రర్ షార్ట్స్. ఐ థింక్ యూ ఆల్రెడీ టుక్ వన్ స్క్రీన్ షాట్ ఫర్ ద మిర్రర్ షాట్. మిర్రర్ షాట్. యా, హీరో రియాక్షన్ కి ఆడు విలన్ ఎట్లా రియాక్షన్ ఇస్తుందో ఒక టైం చూపించలేం. సో యూజ్డ్ మిర్రర్ షాట్ ద క్లైమాక్స్. అండ్ దెర్ ఇస్ షాడో దెన్ వెన్ ఆచార్య ఉన్ను కమల్ హాసన్ మాట్లాడేటప్పుడు దెర్ ఇస్ వన్ మోర్ షాడో షాట్ ఆన్ ద రివర్. అదే సో ఆ బ్రిడ్జ్ మీద మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు యా ఈ షాట్ it just because they wanted to talking about pollution, he wanted to show the reaction like with the iron gestures, and he wanted to show the river ఎంత కలుషితం అయిపోయింది రివర్ అన్నట్టు. ఐ థింక్ సో, ఐఎమ్ థింకింగ్ దట్. సో దెర్ ఆర్ అసలు అంత టైంలో అసలు అంటే నేను చెప్తున్నా అది ఒక ఓల్డ్ మూవీ లేదు. ఐ డిడ్ంట్ సీ దట్ దర్ ఇస్ వెరీ అప్డేటెడ్ వర్షన్. ఆ స్క్రీన్ ప్లే కానీ కూడా స్క్రీన్ ప్లే నువ్వు ఒక చిన్న సీన్ చెప్తా ఒకటి. స్టార్టింగ్ లో స్క్రీన్ ప్లే అప్రిషియేట్ చేయడానికి కెమెరా సీన్స్ చూపిస్తుంటారు మనకు, పైకి వస్తున్న ఆగండి రా అన్నట్టు ఒక సీన్స్ ని ఎక్కడ నీకు కట్ చేసేట్టు ఉండదు, ఒక ఫ్లోలో ఉంటుంది. అట్లా ఇప్పుడు ఇక్కడ ఉండదు. పాయింట్ వేసుకుని వస్తా అని చెప్పి పాయింట్ చూసినప్పుడు అలా కూతురు అక్కడ ఒక వీడియో చెప్పు అన్నప్పుడు ఈ షేస్ ఐఎమ్ కృష్ణవేణి ఐఎమ్ సంథింగ్ అని చెప్పి ఒక వీడియో చెప్తుంది. ఐఎమ్ కృష్ణవేణి కట్ చేయగానే ఈ షార్ట్ నెక్స్ట్ టు ద కెమెరా దగ్గర ఇంట్లో కూర్చొని టేబుల్ మీద కెమెరా వీడియో చూస్తుంటాడు అలా డాడీ. దిస్ ఇస్ స్క్రీన్ స్టైల్. ఇప్పుడు నువ్వు అక్కడ మొత్తం వీడియో చూపించాడు అక్కడనే ఒక దగ్గరనే చూపించేసి కెన్ టేక్ ఇట్. బట్ he wanted to shoot that thing and afterwards he wanted to see the dad's reaction in the అక్కడ ల్యాగ్ చేయలే. దట్ ఈస్ స్క్రీన్ రైటింగ్. సింపుల్ థింగ్ అది. మనోడు నువ్వు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినావు కదా, తాగేసి ఇంటికి వచ్చినప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు అని. మనోడు తాగిన ప్లేస్ కూడా అదే కదా, మోసం చేసే వాళ్ళ దగ్గరనే అదే ఆ బిజినెస్. మళ్ళీ అది లైక్ మెయిన్ ప్లాట్ మెయిన్ థింగ్ అంటే ఫ్యూచర్ లో వాళ్ళు మోసం చేస్తారు, లైక్ దట్స్ దేర్. మళ్ళీ ఇంటికి వచ్చి సేమ్ ఈవెంట్ ని హీ కన్వర్ట్ అ లవ్ అంటే హౌ గిల్టీ ఈస్. ఐ థింక్ టూ థింగ్స్ అనుకో, ఒకటేమో తాగి పిల్లలు మిస్ అయిన కావచ్చు, ఇంకొకటేమో ఒక అసిస్టెంట్ తన పేరు ఉంటుంది తను క్యారెక్టర్ గురించి ఆ అమ్మాయి. ఐ థింక్ ఈ ఒక ఛాన్స్ ఒక దగ్గర అనుకుని చూసిన, ఐ థింక్ ఈ మేబీ యాక్సెప్టెడ్ అస్ ఏ గర్ల్ ఫ్రెండ్, ఒక ఇంటికి డిస్కస్ అనుకోవచ్చు తను వెన్ షీ ప్రపోజ్డ్. ఆ టైంలో ఐ థింక్ ఇన్ దట్ టైం ఫ్రేమ్ ఇలా ఇంత మంచి పిల్లలకి ఇట్లా అమ్మాయిని ఇలాంటి అమ్మాయిని తీసుకొస్తా అనుకున్న ఆలోచన కూడా ఉంది అని అనుకుంటున్నారు లోపల. ఐ థింక్ దేర్ ఇస్ ప్లస్ ఆ సీన్ ని అసలు ఎంత మంచిగా మళ్ళీ తన సెకండ్ వైఫ్ గురించి ఆలోచించడానికి యూజ్ చేశారంటే వాళ్ళ అత్తమ్మ ఒక రిలైజ్ అయితే చూడు అనిపించింది. చాలా చిన్నది అసలు దాన్ని ఇట్లా ఇట్లా ఇంటర్లింక్ చేస్తారు చూడు దానికి దీనికి. ఓకే నేను ఇట్లా కొడుకులాగా యాక్సెప్ట్ చేయలేకపోయాను ఇన్ని రోజుల నుంచి, చేసుంటే ఎప్పుడో నీకు రెండో పెళ్లి చేసేదాన్ని. ఓకే నాకు ఇప్పుడు కొంచెం భారం తీర్చేసావు మైండ్ లోంచి, ఇప్పుడు నేను ఆ పనిలో ఉండాలి. షీ సో హ్యాపీ. ఇప్పుడు తను లేట్ గా వచ్చినది అవన్నీ మర్చిపోయింది. ఓకే నాకు ఇంకొకటి ఉంది, నేను ఇంకేదో చేయాలని హ్యాపీగా అది అసలు ఈ సీన్ ఒకటి ప్లస్ జైల్లో పెళ్లి చూపులు. నేను అనుకున్నా ఇంకా ఎవ్వరు తీయలేరు ఇలాంటి సీన్, ఇంకెవరు తీసినా ఎలా ట్రై చేసినా ఇలా అయితే రాదు ఆ సీన్ అని అనిపించింది నాకు. మ్యూజిక్ అది when she gives reaction, ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా జైలు కాబట్టి షీ కాంట్ జడ్జ్ ఎ గాయ్ హూ ఇస్ ఇన్ జైల్ ఫస్ట్ థింగ్. సో హీరో ఒక ఉన్నప్పుడు ఈ పెళ్లి అట్లా అన్నది అన్నప్పుడు ఇంకో నాకు ఫోటో ఉందా నా కూతురు అంటది అనే వరకు షీ గివ్స్ రియాక్షన్, ఒక సిగ్గుపడుతూ ఒక రియాక్షన్ ఇస్తుంది. దెన్ షీ గాట్ టు నో దట్ తనకేమో ఒక బ్యాడ్ ఒపీనియన్ లేదు దాని మీద అన్నట్టు ఒక థింగ్ ఇస్తాడు. అలా పక్కెళ్ళి ఆచార్య కూడా కొంచెం మంచిగా కొట్టుకుంటాడు. తెలుసా మైండ్ బ్లాక్ అయింది తెలుసా. ఇది ఇష్టపడదు దట్ డిఫరెంట్, వాడు ఎంకరేజ్ చేస్తుంటాడు చూడు. అంటే దే గాట్ టు నో ఈచ్ అదర్, తన ఏంటి క్యారెక్టర్ తెలిసింది బట్ లిటిల్ బిట్, బట్ స్టిల్ ఇట్లా ఇప్పుడు వాడు ఏదో మిస్టేక్ చేసే జైలుకి వచ్చాడని, చేశాడో లేదో పక్కన పెడితే చేశాడని అనుకుంటాను కదా. ఎందుకంటే ఈయన జైలుకి వచ్చారని చెప్పేసి ఏమో నాకు ఇప్పుడు కాదు నేను తప్పు చేశానని, బట్ అలాగే తప్పు చేసిన వాళ్ళకి నా పిల్లల్ని ఇవ్వాలనుకోవడం దట్స్ ఇంపాసిబుల్ థింగ్స్. అది ఇంపాసిబుల్ థింగ్. ఇప్పుడు నేను చేశాను మిస్టేక్, నేను అలాగే కదా అలాగే చూస్ చేసుకుందాం అని అట్లా ఉండదు. నేను చేసినప్పుడు అలాంటి వాళ్ళని నేను చూస్ చేయొద్దని అనుకుంటాను కదా. కానీ దాన్ని కూడా మనకి తెలుసు హీఈస్ గుడ్ ఫెలో, బట్ ఆ సీన్ తప్పేం చేయలేదు. తను ఎవరో చేసిన వాటికి బయటకు లోపలికి వచ్చాడు. బట్ జైల్లో ఉండే సేమ్ ఆచార్య కూడా ఆయన కూడా ఏం చేయలేదు. బట్ కానీ
చుట్టూ ఉండే అరౌండ్ పీపుల్ గాని అందరూ చేయకుండా మిస్టేక్ వల్ల వచ్చారని అనుకోలేం. కొంతమంది నిజంగా తప్పు చేసే వచ్చుంటారు. బట్ కానీ యాక్సెప్ట్ చేస్తాడు చూడు ఆ మూమెంట్ లో కూడా. ఏం తెలియదు అప్పటికి నిజంగా తప్పు చేశాడా చేయలేదో తెలీదు. పెళ్లి మాట్లాడ అవుతుంది. ఇప్పుడు మేము అల్లుగాని పిలవాలా, ఏం పిలవాలి, నేను నేను పిచ్చిదాన్ని అయిపోయా. వెల్ రిటర్న్. అసలు ఏం చేస్తున్నారా జైల్లో పెళ్లి చూపులేంది, వీడు దాన్ని ఎంకరేజ్ చేయడం ఏంది. మళ్ళీ I చాలా don't understand, like, కన్విన్సింగ్ గా సింప్లిస్టిక్ గా ఉంటది, Experiencing story, నథింగ్ అవుట్ ఆఫ్ ద ప్లేస్. ఇట్లా ఆ, ఒక అవును సోషల్ మెసేజ్ అవన్నీ మరి ఫస్ట్ నేను చూసి ఇంత స్టోరీ రాయాలంటే ఒక 3 and 4 hours మూవీగా వచ్చింది. ప్లస్ మళ్ళీ మనకి ఫస్ట్ 2.5 టైం hours ఫోటో మూవీ. చూపించినప్పుడు అమ్మాయిని చూపించారు కదా. జస్ట్ నువ్వు ఈ కాపీ ఉంచుకో, ఓ సారీ నేను క్షమించు బాబు, నా దగ్గర ఇంకోటి ఉందిలే, ఇది కూడా కావాలా, అది ఇది అంటే మనకి అమ్మాయిని చాలా ఫన్నీ చూపించారు. కూడా రిటర్న్ కూడా. అక్కడ అట్లా రివీల్ చేయగానే అసలు నేను చాలా సార్లు అనుకున్నా, మనకి ఫోటో చూపించలేదు, సెకండ్ హీరోయిన్ ఫోటో చూపించలేదు, నేనేం చూడలేదు కదా, సెకండ్ హీరోయిన్ ఫోటో చూపించలేదు, ఫోటో చూపించలేదు అని అనుకున్నా. ఓకే, దీనికోసమే అక్కడ మనకి ఆ ఫోటో చూపించలేదు. చూపారు కదా ఇంట్లో ఇచ్చినప్పుడు. సో ఈ జైలు కోసం ఐ థింక్ ది థింగ్ కోసం సీన్ కోసం అట్లా అసలు అబ్బా కొన్ని సీన్స్ చాలా కొత్తగా అనిపించినాయి నాకు. ఇప్పుడు కూడా ఎవరు అలా తీయలేరు డిఫరెంట్ గా, అలా డిఫరెంట్ గా థింక్ చేయలేరు అనేలా అనిపించినాయి కొన్ని నాకు. చాలా బాగుంది. అంటే ఏమో నేను 30 years బ్యాక్ అట్లాంటి మూవీ వచ్చింది, ఇలాంటి సీన్స్ చేశారు, ఇలాంటివి చేశారు, ఇలాంటి ఒక సోషల్ ఎలిమెంట్ ని బయటకు తీసుకొచ్చి ఇలా చెప్పారు, ఇలా ఉంటాయి బయట అని. నేను సాతిని కొన్ని డైలాగ్స్ అడిగినప్పుడు, నేను ఇంకా చిన్నగా ఉన్నప్పుడు నేను చాలా డిస్టర్బ్ అయ్యా దానికి కొంచెం. ఎందుకంటే ఇప్పుడు సేమ్ నా డాటర్ కూడా సేమ్ ఏజ్ 14, షీఈ్ ఆల్సో 14, ఆ సినిమాలో కూడా 14. నేను ఎంత డిస్టర్బ్ అయ్యానంటే కొన్ని సీన్స్ లో. నేను సాతిని అడిగా, అంటే చాలా చిన్న పిల్లలు, ఇప్పుడు నేను చూస్తున్నా చాలా చిన్నది వచ్చి సడన్ గా వచ్చి అమ్మాని హక్ చేసుకోవడము, నాకు ఇది కావాలని అడగడం, నాకు అది కావాలని అడగడం. అలాంటి ఏజ్ లో ఇలాంటి ట్రామా ఎట్లా తీసుకోగలుగుతారు వాళ్ళు? చాలా పెద్ద ట్రామా అది చెప్పాలంటే. ఇంకా లైఫ్ మొత్తం కూడా పోదు అలాంటి ట్రామాస్ అవి. ఎందుకంటే వాళ్ళు వాంటెడ్లీ చేయలేదు, సంబడి పుషింగ్ దెమ్ టు డూ లైక్ కదా. అసలు ఎంత చిన్న పిల్లల్ని ఎట్లా చేయగలుగుతారు? సాధనైతే అడిగా, వాళ్ళకు ఉండరా పిల్లలు? ఇప్పుడు అట్లా పంపించే వాళ్ళకి పిల్లలు ఉండరా? సేమ్ అట్లా ఆలోచించరా ఎవరు అట్లా? నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయి అది చూడగానంటే కొన్ని సీన్స్ ఎట్లా అంటే, నాకు రియల్ లైఫ్ లో ఎట్లాంటి సీన్స్ కొన్ని ఇలా నమ్మి మోసపోవడం ఇలాంటివి జరిగినప్పుడు బాగా ఎక్కువ కనెక్ట్ అవుతాం ఆ సీన్ కి. ఇంకా బట్ ఆయన అంటాడు చూడు, బై గాడ్స్ గ్రేస్. డైరెక్టర్ యాజ్ వెల్ హి వాంటెడ్ టు షో దట్ it should be relatable to everyone అట్లా చెప్పేసి అందరు అప్పుడే కనెక్ట్ అవుతాం. నోబడి గెట్ కనెక్టెడ్ వితౌట్ రిలేటబుల్. బట్ కమల్ హాసన్ కూడా అప్పుడు కూడా చూపిస్తాం మనకి ఏంటంటే, ద క్యారెక్టర్ కమ్స్ అండ్ షీ గో ఫ్రమ్ బ్యాక్, తను వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక వాచ్మెన్ చెప్తాడు, బయట జనాలు ఉన్నారు, చిట్ ఫండ్స్ వెన్ దే గాట్ చీటెడ్, చిట్ ఫండ్స్ ఇట్లా బయట జనాలు ఉన్నారు, చంపుతారు బయటకు వెళ్తే, ఆ 5,000 ఉన్నాయి, 5,000 నాకు ఇచ్చేసారు, నేను ఎవరు చెప్తాను జనాలకు, మీరు ఏం గురించి వెళ్ళిపోయని చెప్తాడు. నేను 5,000 ఇవ్వాలరా నీకు, నేను మిస్టేక్ చేయలేదు, పోలీసులు చూస్తాం మనం అని ధైర్యంగా వెళ్తాడు. హీరోయిన్ జంప్స్ విత్ 5,000 పెట్టుకుని వెళ్ళిపోతాడు వెనకెళ్ళి. ఫస్ట్ హీరోయిన్ కాదు. వాట్ హ్యాపెన్? వాయిస్ తప్పొచ్చింది ఏమన్నా? లేదు ప్రాపర్ చినాల్ పోర్ట్రేల్ అని చెప్తున్నాడు. చినాల్ మీన్స్ చినాల్ అంటే వెరీ కన్నింగ్. సో బికాస్ ఇప్పుడు ఎప్పుడంటే ఎప్పుడైతే నువ్వు ద మూవీస్ ఎంత మంచి చూపిస్తా అంటే, ఒక ఎంత నిజాయితీ ఉంటే అంత గట్టి దొక్కుతారో నిన్ను అని చూపించడానికి ఇట్స్ పర్ఫెక్ట్ మూవీ. నువ్వు ఎంత నేను ఇంతే ఉంటా, నేను మంచి నిజాయితీ ఉంటా అంటే నేను తొక్కుతారా మేము అందరం కలిసి అని చెప్పేసి కరెక్ట్ స్టోరీ. సేమ్ అన్ని చోట్ల అలాగే అవుతుంది, బయట అలాగే అవుతుంది. జైల్లోకి వెళ్ళాక కూడా హీఈస్ వెరీ గుడ్. తనని కొట్టినందుకు రిమైనింగ్ పీపుల్ ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతారో నేను అనుకున్నా. జైలర్ ఓకే, హీఈస్ ట్రైయింగ్ టు సే సంథింగ్, మేబీ హీల్ హెల్ప్ హిమ్ అని అనుకున్నా. బట్ సడన్ గా అవుట్ ఆఫ్ నో వేర్ తనని డిఫరెంట్ బిజినెస్ లో కంటే నేను చెయ్యను అంటాడు చూడు. నేను అనుకున్నా, అరే ఏం చెప్పకు రావండి, కొట్టొద్దురా ప్లీజ్ రా, ఇప్పుడు ఏం చేయొద్దురా నువ్వు ప్లీజ్, నీ కోపాన్ని కంట్రోల్ చేసుకొని. నేను ఎన్నిసార్లు అనుకున్నాను తెలుసా, ప్లీజ్ ఏం చేయొద్దు వాడిని, ఏం చేయొద్దు అంటే. వాడు అంటాడు కదా జైలర్, కాకి డ్రెస్ నువ్వు కాకి డ్రెస్ వేసుకున్నావు, నువ్వేం వేసుకోలేదు, తను కాకి డ్రెస్ వేసుకున్నాడని. నేను అనుకున్నా, ఆ యూనిఫామ్ కి ఉంటాయి కదా కొన్ని అథారిటీస్ ఉంటాయి. అది మనం నాకు నచ్చింది ఏంటంటే, కొన్ని సినిమా స్టార్టింగ్ ఒక స్టోరీ క్యారెక్టర్ రాసినాక
మధ్య డైల్యూట్ చేస్తారు అప్పుడప్పుడు. నాకు అప్పుడే ఎక్కడ ఏమనిపిస్తదంటే డైల్యూట్ అవ్వదు. ఒక క్యారెక్టర్‌ని అప్పుడప్పుడు లాస్ట్‌కి ఎగ్జాంపుల్ రీసెంట్ అప్పుడే నేను నిన్ననే కన్నప్ప మూవీ చూసిన. ఎలా చూసావు బ్రో? కన్నప్ప ఎలా చూసావు? నీది లేదా ఫీల్ హార్ట్ సాత్. నాకంతా బ్యాడ్ అనిపోయిన మూవీ. ఐ వాస్ లైక్ ఐ రాతిగుండె. వాచ్ లైక్ విత్ లో ఎక్స్‌పెక్టేషన్. నేను చాలా రోజులు మూవీ చూడలేదు. చాలా రోజుల నుంచి నాకు ఏ మూవీ అయినా సరే అని చూసే వరకు ఐ వాచ్ దట్ కన్నప్ప నీకు మూవీ. ఏ నాకు మూవీ అదే అన్నా అంటే కనిపించింది. నేను మూవీ సజెస్ట్ చేసేవాడినిగా. అదే చూడాలని అనిపించింది. చూసుకుంటున్నాం బట్టిగా 2 గంటలు. నేను యాక్చువల్లీ ఏంటంటే చూసినావు లాస్ట్ క్లైమాక్స్‌లో అంత గలీజ్ కూడా ఏం లేదు బ్రో, బాగానే ఉంది బ్రో. లే ఐ లవ్ మూవీస్. నేను అన్నిటిని అప్రిషియేట్ చేస్తా. ఐ నెవర్ బీన్ అగైన్స్ట్ మూవీ నేను ఒక బాలే అని చెప్పినంటే అసలు దట్ షుడ్ బి లైక్ ఒక అది వాడు బాగా ఆ డైరెక్టర్ నచ్చదు మూవీ. ఆ డైరెక్టర్ తీసిన కూడా నచ్చకుండా నాకు నచ్చదు. సో అట్లా ఆ మూవీ చూసినా నాకు ఏంటంటే లాస్ట్‌కి భక్తుడు కావాలి కన్నప్ప. ఎలా అయినాడు అనేది నన్ను కన్విన్స్ చేయాలి. ఆయన ఎందుకైనా అని. కన్విన్స్ అవ్వాలా నేను కూడా. నేను అంత కన్విన్స్ కాలే. నేను కాలే, అస్సలు కాలే నేను. అప్పుడు దట్ మీన్స్ నువ్వు క్యారెక్టర్‌ని డైల్యూట్ చేసినావు. అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి ఉన్న క్యారెక్టర్‌ని తీసేసినావు. మేబీ దట్స్ ఎ ట్రూ ఆర్ సమ్ సెకండరీ. అది ఆయన నేను అంతా కాలేదు. సో సేమ్ థింగ్ ఈ సినిమాలో ఈ నెవర్ చేంజ్. క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎట్లున్నాడో ఇంతే అన్నట్టున్నాడు. జైలు ఉండి నీకు డిసిషన్ తగ్గిపోతుంది, డిసిషన్ పోతుంది, ఇదైతుంది, అది ఏమన్నా కానీ లైఫ్లో ఏదేం కానీ డిడ్ ఇట్ అనుకున్నది ఒక క్యారెక్టర్. ఆఖరి లాస్ట్ మర్డర్ సీన్ మళ్ళీ జైలు రిలీజ్ అయ్యేదాకా ఇవాళ సేమ్ క్యారెక్టర్. అట్లా ఆ క్యారెక్టర్ అట్లా రాయాలి. కాదు, ఇట్స్ నాట్ ఈజీ టు రైట్ కౌంట్ చేసుకుంటారు చూడు. నేను దానికి అది అంటే గ్రాఫ్ యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఎన్నాళ్ళు ఉంటుంది, అనగానే అవుట్ మనకి రెసిషన్ వస్తే ఎన్నాళ్ళు వస్తుంది, ఎన్నాళ్ళలో బయటికి రావచ్చు కౌంట్ చేసుకుని వాడు ఓకే ఇన్నేళ్ళలో నేను బయటకు వస్తాను అని మర్డర్ చేసేస్తాడు చూడు. లాస్ట్ హీరోయిన్ నువ్వు వెయిట్ చేయాలి. యాక్సెప్టెడ్ ఫర్ దట్. ఓకే 8 years అని అంటే ఓకే తనకు తెలుసు ఓకే వీడు ఏదో చేస్తాడు జైలుకి వెళ్తాడు 8 years నేను వెయిట్ చేయాలి అని. మళ్ళా వాళ్ళ హ్యాపీలీ మ్యారీడ్ తాతయ్యతోడు. నాకు తెలిసి కమల్ హాసన్ ఈజ్ సిరివెన్నెల అలైవ్. బతుకున్న సిరివెన్నెల ఇప్పుడు మనోడు. ఇఫ్ యు నో ఐ మీన్ నాట్ ఫర్ థగ్ లైఫ్. పాత కమల్ హాసన్ అయితే నేను డెఫినెట్ గా ఒప్పుకుంటా. పాత కమల్ హాసన్ కాదు బ్రో, లైక్ Kamal Hassan is also part of the writer for Thug Life. Yes. I don't know, but Kamal Hassan నాకు అనిపించింది ప్రజెంట్ కమల్ హాసన్ is like I feel థగ్ లైఫ్ నాకు పంపిస్తున్నావు ఒక ఓవర్ నీకు ఒక ఓవర్ నాలెడ్జ్ అయిపోతుంది బ్రెయిన్ లో. yes he has not too much knowledge of movies and everything. I think he got even bored of it. నాకు అనిపిస్తుంది. I don't know, I think he's too loud in it still, but నాకు అనిపించింది అంటే నాకు ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు he don't want to take more అంటే అదే కాదు సార్. ఎట్లా అంటే ఆయన ఆల్రెడీ 100% చూపించేశాక నీకు ఏం చూపించినా ఓకే ఏం డిఫరెంట్ గా అనిపించట్లేదు. తను ఎప్పుడు నుంచి చూపిస్తున్నాడు ఆయన 100% ఎప్పుడు. అలానే కాదు, పాత ఇప్పుడు మొన్న రీసెంట్ గా వచ్చిన ఇంటర్వ్యూస్ గానీ అది గానీ చూసినా కూడా ఆయనకి ఇంకా ప్యాషన్ అట్లా ఉంది. కాకపోతే మేబీ ఎక్కడో కొంచెం డిస్టర్బెన్స్ అయింది అంతే. దట్స్ వాట్ ఐ ఫీల్. నేను అదే వింటుంది అంటే ఆయన బెస్ట్ ఆల్రెడీ చూసేసాక మీకు ఇవి నచ్చట్లేదేమో ఇప్పుడున్న వాళ్ళకి. ఏమంటారు ఒక పీక్ లో పెట్టేశాక దాని నుంచి బయటికి రాలేం చూడు మనం. కమలిజం అని ఒక ఓపెన్ చేస్తే మాత్రం ఇట్స్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు స్టడీ మూవీ జస్ట్ వాచ్ కమల్ హాసన్ మూవీస్ టైప్ లో ఉంటది. ఒకటి సంబడి సేస్ నేను చెప్తా, రజనీకాంత్ కమల్ హాసన్ మోర్ ఆర్ లెస్ దే బికేమ్ లైక్ స్టార్స్ సేమ్ ఎరా. కమల్ హాసన్ కి నాయకన్ లైక్ కమర్షియల్లీ లైక్ ఇండియాస్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఆ టైంలో అట్లా ఉంది. హీ గోట్ లైక్ ఫుల్ ఆడియన్స్, ఫుల్ ఫ్యాన్స్, ఎవ్రీథింగ్. సేమ్ విత్ రజనీకాంత్ విషయంలో రజనీకాంత్ కంప్లీట్లీ అండర్స్టూడ్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా దగ్గర నుంచి, నేనేమి ఇవ్వాలి. ఆయన అది కంప్లీట్ నీట్ గా అర్థం చేసుకొని దాన్ని క్యాటర్ చేశాడు రజనీకాంత్ ఫ్రమ్ 1970s టు. సో అందుకే లైక్ హీస్ ఆల్వేస్ ద సూపర్ స్టార్, ఈజ్ ఆల్వేస్ లైక్ ద అంటే అట్లా ఉంది కదా. కమల్ హాసన్ ఆయనకి ఆడియన్స్ ఉన్నారు, హోల్ ఫ్యాన్స్ ఉన్నారు, బట్ హీ వాంటెడ్ యునో ఎక్స్ప్లోర్. ఐ మీన్ నేను ఏం చూపిస్తే వాళ్ళదే చూడాలి, నేను వాళ్ళ కోసం తీయను, అంటే వాళ్ళని క్యాటర్ చేయను. నేనేం చూపిస్తే వాళ్ళు చూస్తారు, నేను అదే చూపిస్తాను.
డిఫరెంట్ జోనర్స్ అన్ని తీస్తా నేను. అందులో నచ్చింది చూస్తారు. దేర్ ఆర్ మూవీస్ వేర్ ఆయన తీసి అవి వర్కౌట్ అవ్వని మూవీస్ కూడా ఉన్నాయి ఆయన ప్రైమ్ టైంలో. వేర్ హిడ్ మహానది, ద్రోహి, హే రామ్, లైక్ ఈ ఫేజ్ ఉంది కదా, ఇంకా 90s లో ఫేజ్ మూవీ రామరాజు. ఐ థింక్ హే రామ్ ఇస్ అ కాంట్రవర్షియల్ మూవీ. చాలా కాంట్రవర్సీ తోటి కాంట్రవర్షియల్ స్టోరీ. కాంట్రవర్సీ అది. దట్స్ ఆబ్వియస్. ప్లాట్ ఎటుంటదంటే ప్రతి ఒక్కరు గాంధీ తీసే మూవీ నుంచి నేను గాంధీ గురించి తీయ గాడ్స్ గురించి తీస్తా మూవీ అని తీస్తే కాంట్రవర్సీ ఎందుకు కాదు? నా మూవీలో నాట్ గాడ్సే బట్ నువ్వు మొత్తం Kind of. చూడు ఎవరు లేదు, చేస్తారు you watch Sai Chai. ఓకే ప్లాట్ అవుతుంది కదా. ఇప్పుడు కిల్లింగ్ గాంధీకి నుంచి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొస్తే వాట్ హ్యాపెన్స్? ఐ థింక్ కమల్ హాసన్ I got few points from the Heram. The story, thanks to the Kamal Hassan, to bring this kind of story to the watch. And watching the story is kind of easy కాదు. He conveyed producers in that 1993 time లో ఇలా ఒక మూవీని నా దగ్గర స్టోరీ ఉంది తీద్దామని చెప్పేసి. ఇఫ్ యు నో ద డైరెక్టర్, యు నో డైరెక్టర్ హూ ఇస్ ద డైరెక్టర్? మన విక్రమ్ ఉంటాడు కదా, విక్రమ్ లో క్యారెక్టర్ వస్తాడు, గన్ పట్టుకొని కాల్స్తాడు. ద గాయ్ జిమ్ ఓనర్ ఇస్ ద విక్రమ్. జిమ్ ఓనర్ ఇస్ ద డైరెక్టర్. Yeah, he's the director. And సంతనన్ సంథింగ్ సంతనన్ పేరు చూసా మర్చిపోయా. తమిళ కమల్ హాసన్ మొత్తం అంతా దీని మీద ఉన్నదంతా. ఉంది. సో డైరెక్టర్ ద టీమ్ మెంబర్, ఐ థింక్ ఈ మూవీ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఐ రియలీ లవ్ ఇలాంటి మూవీ చూసినప్పుడు ఇట్స్ లైక్ యూ షుడ్ అప్రిషియేట్. ఐ డోంట్ నో అట్ దట్ టైం హిట్ అయింది అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు దీక్షిత్ కూడా చెప్తున్నాడు, ఇట్స్ నాట్ ఐ థింక్ దట్ హిట్, బట్ స్టిల్ కమల్ హాసన్ డస్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్. అండ్ ఐ వాంటెడ్ దట్స్ ఇట్. ఐ వాంట్ టు లైక్ అప్రిషియేట్ ద మూవీ. చిన్న అనాలజీ చెప్తా నేను. లైక్ ఇప్పుడు ఒక ఫ్రెష్ వాటర్ సోర్స్ తీసుకుంటాం. ఫ్రెష్ వాటర్ సోర్స్ లో నువ్వేమంటావు, ఒక పిరానా వేసావు అనుకో, ఏమవుతుంది? ఉన్న మొత్తాన్ని అది నాశనం చేసేస్తుంది. అండ్ ఇప్పుడు ఆ ఫ్రెష్ వాటర్ సోర్స్ వెళ్ళి రివర్ లో కలిస్తే ఏమవుతుంది? అదే మహానది. నాకైతే అంటే ఒక విలేజ్ లో ప్యూర్ గా ప్రశాంతంగా ఉన్న ఒక ఫ్యామిలీ ఒక్కడిని నమ్మడం వల్ల వాడు ఒక బిగ్గర్ సొసైటీకి వచ్చి వాడు అక్కడ పొల్యూటెడ్ దాంట్లో వాడు పొల్యూట్ అయిపోయి, అంటే ఈ డజంట్ లూజ్ హిస్ ప్రిన్సిపల్స్ అండ్ ఆల్, బట్ అందులో బతుకుతూ హౌ డిడ్ ఈ కమ్అట్ అనేది మహానది నాకైతే. అంటే అట్లీస్ట్ ఇన్ ది ఎండ్ అతను ఒక్కడే ఫిల్టర్ అవుట్ అయిపోయాడు అట్లా కనిపించింది నాకైతే. ఐ మీన్ ఇట్ మైట్ సౌండ్ ఏమంటారు, అంటే మీరు అండర్స్టూడ్ వాట్ యు మీన్. లైక్ జస్ట్ అక్నాలెడ్జింగ్. ది సైలెన్స్ ఈజ్ ఓన్లీ జస్ట్ అక్నాలెడ్జింగ్ యు మహానది హోల్ పాయింట్ అదే అనుకుంటా టైటిల్ పెట్టడానికి. పిల్ల కాలువలాగా ఊర్లో లైక్ ప్యూర్ గా లైక్ నీట్ గా ఉన్న తను ఒక పెద్ద రివర్ వేర్ బిగ్ సొసైటీ. యా, దట్ మేక్స్ ప్రాపర్ సెన్స్. అండ్ ఇంకోటి కమల్ హాసన్ అది నచ్చేది ఏంటంటే, జైల్లో సెకండ్ హీరోయిన్ ఇంట్రడ్యూస్ అయ్యాక ఇప్పుడు వెళ్ళిపోయి డోర్ వేసేటప్పుడు బ్యాక్ షాట్ లో ఒక లుక్ ఇస్తాడు కదా, దట్ ఈస్ లైక్ క్లాసిక్ కమల్ హాసన్ షాట్. అది ఆల్మోస్ట్ ప్రతి మూవీలో ఎక్కడో అక్కడ అలాంటి షాట్ ఒకటి ఉంటుంది. అంటే ఇట్ గివ్స్ యూ దట్ ఓకే, నేను ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దొరుకుతుందా అనే టైప్ ఆఫ్ లుక్ అది. అట్లాంటి లుక్ కమల్ హాసన్ తప్ప ఎవరు. దట్ సీన్ నాకు గుర్తొచ్చింది. ఫస్ట్ సీన్ లో హీరో చూస్తాడు, హీరోయిన్ సీన్లు ఉంటాయి. సెకండ్ సీన్ లో హీరోయిన్ స్టేర్ చేస్తుంటది. ఈ డోంట్ సీ వైల్ సెట్టింగ్ ద డోర్ లా సెట్ చేస్తుంటారు. దెన్ ఆ గ్యాప్ లోంచి అలా చూస్తాడు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఎక్కడ నీకు డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నా కూడా ఎక్కడ ఫోర్స్ఫుల్ ఉండనిపించదు. లైక్ ఒక రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, లైక్ ఒక లవ్ సీన్ ఉంటది, పిల్లల మధ్యలో డాన్స్ మధ్యలో ఒక ఎమోషనల్ సీన్ ఉంటది, గ్రాండ్ బ్రదర్ సీన్ ఉంటది, అందరు సీన్స్ ఉంటాయి. బట్ ఈ నెవర్ గెట్ అంటే
మళ్ళీ ఇక్కడ డైల్యూషన్ అయింది. ఇక్కడ డైల్యూషన్ అయిపోయింది. ఆఖరికి ఒక బాబు దొరికినాక దే ఈచ్ అదర్ హగ్. ఇట్లా హగ్ ఉంది ఇట్లా ఒక సీన్ చూసినావు ఇట్లా ద వాల్. బాబు దొరికినాక. ఇట్స్ బికాస్ జస్ట్ దే ఆల్ ఆర్ హ్యాపీ. సో బాబుని చూసినా కొంచెం హ్యాపీగా చూసినావు. అండ్ దట్ ఫ్రమ్ దట్ ఒక ఎమోషన్ వస్తది బయటకి అంతే. హి జస్ట్ ఒక చిన్న సాటిస్ఫాక్షన్ నుంచి నేను బట్ అది వన్ డైలాగ్స్ వాడి కొంచెం స్లాంగ్ మారుస్తారు చూడు. అది కూడా నేను అసలు అంటే చేంజెస్ ఎట్లా ఎంత చిన్న పిల్లల నుంచి 2 years, సేమ్ 2 years తనకి because లాంగ్వేజ్ it's బెంగాలీ in 2 లాంగ్వేజ్ years వచ్చినట్టు when the childhood the total accent చేంజ్ అయిపోతది ఆ బాబుది. టోటల్ తెలుగు యాక్సెంట్ చేంజ్ యాక్సెంట్. అయిపోతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి అది అంటాడు చూడు, ఏం తిన్నావురా నైజాం ఇంత మాట్లాడుతున్నావు. చూజన్ ఇక్కడ అంటే ఇట్లా అయినప్పుడు ఇట్లా ఖచ్చితంగా రియలిస్టిక్ ఉంటాయని. అక్కడికి మన లాస్ట్ సీన్ లో దీక్షిత్ బ్రో ఇట్లా పుషప్ అని చెప్పింది థింగ్ పుషప్. బట్ ఇప్పుడు అంత పెద్ద హ్యాండ్ చేసినాక బ్లడ్ త్వరగా అయిపోతే ఈల్ ఫాల్స్ ఆబ్వియస్లీ. అంత ఆ పెయిన్ తోని ఈ కాంట్ స్టాండ్ ప్రాపర్లీ. ఎందుకంటే ఈ చేయి హ్యాండ్ అయినాక సంబడి ఒక సీన్ ఉంటుంది. కొంతమంది హ్యాండ్ కట్ చేసుకున్నాక ఇట్లా ఉంటారు నిల్చు చూసినా వి కాంట్ బ్యాలెన్స్. మనం నిల్చోలేము అనమాట. ఎందుకంటే ఇది హెవీ వెయిట్ ఉండడం వల్ల మనకి బ్యాలెన్స్ అయిపోయింది బాడీ. ఇది తీసేసినాక వి కాంట్ స్టాండ్ ప్రాపర్లీ బికాస్ బ్యాలెన్స్ పోయింది ఇప్పుడు బాడీకి. సో ఈ ఫాల్స్. దట్స్ ద థింగ్స్ డైరెక్టర్ చూసెస్ ద రియలిస్టిక్ థింగ్స్ కోసం. ఐ థింక్ హీ డిడ్ ఇట్. అండ్ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తా లైక్ యా ప్లీజ్. కన్నా కదా పొల్యూటెడ్ నదిలో కలిస్తే అలాగా కమల్ హాసన్ కూడా ఈ మూవీలో ఒక వీక్ పాయింట్ వస్తుంది. అక్కడ పొల్యూట్ అవుతాడు యాక్చువల్ గా. ఆ వీక్ పాయింట్ వాడు చిట్ ఫండ్ స్టార్ట్ చేశాక పార్టీలో ఆ సీన్ ఉంటుంది కదా. అక్కడ యాక్చువల్ గా చాలా వీక్ మూమెంట్ అది. అండ్ గివిన్ అవుతాడు ఆల్మోస్ట్. ఆ డోర్ ఓపెన్ చేసి ఆ మోసం చేసిన అతను రాకపోయి ఉంటే మేబీ సంథింగ్ విల్ హ్యాపెన్. అండ్ మళ్ళీ ఆ అమ్మాయి వేరే వాళ్ళతో అట్లా చేయడం ఇన్స్టంటేనియస్ గా అది రియలైజ్ అవుతాడు. దట్ ఈస్ అ గుడ్ థింగ్. అట్లీస్ట్ మళ్ళీ తన ప్రిన్సిపల్ కి తను లాగ్ చేయొచ్చు. ఇట్ డిడ్ంట్ లాగ్ ఇట్ జస్ట్ మరీ లాగ్ చేయలేదు. అవును. ఎక్కడ ఏ ఎమోషన్ ఎక్కువ లాగ్ చేసి ఎక్కువ డైల్యూట్ అక్కడ దాకా తీసుకెళ్ళలేదు. ఈ స్టిల్ కెప్ ద ఎమోషన్ చూపిస్తూ కెప్ట్ ఇట్. Dikshit bro, you want to say any few points? If you ask me to say something, then I mean, the movie speaks for itself. Yeah, That's ఆ మూవీలో నుంచి కొన్ని మూవీస్ మనము డీకోడ్ చేసి అనలైజ్ చేయడానికి కొన్ని మూవీస్ ఉంటాయి. కొన్ని ఇప్పుడు స్పెషల్లీ లైక్ ఇలాంటి మూవీ వేర్ యు నో ఎవ్రీథింగ్. నీకు ఇన్ అండ్ అవుట్ వాట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీథింగ్ తెలుసు. ఇట్స్ జస్ట్ దట్ ద ఫీల్ యు ఫీల్ విత్ ఇట్. ఈ మూవీని డీకోడ్ చేసి అనలైజ్ చేయడానికి ఏం లేదు. ఆల్వేస్ లైక్ అంటే ఆ మూవీ చూస్తేనే చెప్తుంది అంతే. ఈ మూవీ గురించి మనం ఎంత మాట్లాడినా ఏం చేసినా కానీ ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు జస్ట్ అ కన్వర్జేషన్ అంటిల్ నువ్వు ఆ మూవీ చూసి నీ ఓన్గా నువ్వు ఫీల్ అయ్యే వరకు. నువ్వు మూవీ చూసి నీ ఓన్గా నువ్వు ఫీల్ అయినావు అనుకో, దెన్ ఇంకంతే. దట్స్ ద కన్వర్జేషన్ ఫర్ ద మూవీ ఐ థింక్. యా కమల్ హాసన్ ఇంకో రికమెండేషన్. హ్యావ్ యూ గైస్ సీన్ పోతురాజు? That's my recommendation for you. Yeah, పోతురాజు. Watch it ASAP. Same. Watch it ASAP. I have a recommendation to Kamal Hassan కాదు కానీ రామ్ గోపాల్ వర్మ మూవీ గోవిందా గోవిందా. Have you watched it? I've always wanted to watch it and talk about it. Seriously, I'm not even joking. ఒక సాంగ్ నాకు ఎక్కడ రీసెంట్ ఎక్కడ గోవింద 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 సంథింగ్ మ్యూజిక్ ఇన్నాక వాచ్ ద సీన్. ఒక బాబు నుంచి ట్రాన్సిషన్ ఉంటుంది. నాకు కట్టు గుర్తు మూవీ. బాబు నుంచి ఒక ట్రాన్సిషన్ ఉంటాడు ఏదో సంథింగ్. ఐ వాస్ లైక్ what is it I wanted to watch it from like few months. Must watch. ఆ మూవీ కూడా యాక్చువల్ గా కాంట్రోవర్షియల్ అండ్ ఆల్మోస్ట్ బ్యాన్ అవ్వబోయింది. he still I think when one of the interview Ram Gopal Varma says ఆ మూవీ తీసేటప్పుడు everyone wanted to go దర్శనం వెళ్ళిపోతాను పొద్దున్నే వెళ్ళిపోయాడు దర్శనానికి. అందరు వెళ్ళేటోళ్ళు అందరూ నా వెనుక నాతో వర్క్ చేస్తారు. నేను లీడరు, నేను వెళ్తలేను మరి అన్నట్టు సంథింగ్ ఏదో మనోడు పని చేసినాడు. యాక్చువల్ కాంట్రవర్సీ వేరే ఉంది. దేర్ ఈస్ బికాస్ ఆఫ్ దట్
ఒక పర్టిక్యులర్ సీన్ డిలీట్ చేసేయాల్సొచ్చింది కంప్లీట్‌గా. మూవీ Oh, చూసాక నేను మాట్లాడతా. sure. We'll watch. Where are We'll keep we? it. Yeah, keep it in the Govinda, list. Govinda. Still, Game Keep it in the yeah, list. we are waiting for you. I think because Dixit bro said something. గోవింద Ravi bro said few points. If such for the movie, what go? I think నువ్వు అంత మాట్లాడలేదు. Like నువ్వు అంత ఎక్కువ మాట్లాడలేదు. కొన్ని పాయింట్స్ చెప్తే we'll end. సో మన మార్టిన్ స్కోర్సెస్‌ది ఒక ఒక పిక్చర్ ఉంటది. ఇట్లా Okay. సినిమా అని చెప్తాడు. Hmm. యాహ్! Hmm. ఒక మూవీ చూసినాక అరే ఇప్పుడు మనం లెట్స్ సే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న మూవీస్ మనం 'దళపతి' గాని, 'గీత గోవిందం' గాని, 'ఎనిమిది వసంతాలు' గాని, 'వెపన్స్' గాని ఏదైనా గాని మంచి మంచి పెద్ద పెద్ద Hmm. సినిమాలు 'ఇంటర్‌స్టెల్లార్' కూడా గాని చూసినాక ఇంకో సినిమా కూడా చూడాలనిపిస్తది. లైక్ చూసినాం కదా టైం పాస్ అంటే అదే రోజు ఇంకో సినిమా చూస్తాం. బట్ ఆ మూవీ షుడ్ బి 'కేక' సినిమా ఎప్పుడు అనిపిస్తుందంటే మూవీ చూసినాక అరే యాహ్! ఇంకో మూవీ చూడాలని అనిపియదు కొద్దిసేపు దాకా. యాహ్! దట్ వాస్ దిస్ It మూవీ. should haunt you first. హాంట్ Yeah. కాదు. విల్ పుట్ యూ ఇన్ ఎ Hmm. థాట్. యుల్ బి సైలెన్స్డ్ లేకపోతే వాట్ ఎవర్ In ఎమోషన్ thought, yeah. యుల్ క్యారీ ఫార్వర్డ్. ఇప్పుడు మన ఒక మూవీ వచ్చింది మొన్న 'కార్తీది' ఆయనది 96 డైరెక్టర్. Yeah. యాహ్! ఆ మూవీ చూసిన Oh. తర్వాత ఆ మూవీ అర్థమైన వాళ్ళకి ఆ మూవీ చూసినాక యూ జస్ట్ హ్యాపీ విత్ ద ఫిల్మ్. ఇప్పుడు ఇంటికెళ్ళి ఇంకో మూవీ చూద్దాము Yeah. నెక్స్ట్ వీక్ ఆలోచనలు ఏం రావు. ఏం మారదు మూవీ అంటే ఏం Because you get into too deep in the movie. Yeah. సో దట్ వాస్ ఫర్ మీ. దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ దట్ మీన్ థాట్ ప్రొవోకింగ్ అంటారు కదా. హ్యాడ్ సో మెనీ Cinema. థాట్స్ ఐడియాస్. బట్ నాకు ఈ మూవీ ఏంటంటే మాట్లాడడం కాదు. ఐ జస్ట్ వాంట్ యూ టు వాచ్ ఇట్. Hmm. యా సో Everyone wants to watch it. నాట్ అంటే ఎవ్రీవన్ షుడ్ అంటే వాళ్ళ ఇష్టం. బట్ యా if you want What to is it? Yeah. It's like, yeah. if you want to be silenced by a movie, I think my Dixit suggested to my mom and dad to watch the movie as well. yeah, just imagine. Nice. So మా imagine గ్రూప్ లో పెట్టి అందరూ చూడండి మన video. చైల్డ్హుడ్ లో మన పేరెంట్స్ ఈ మూవీ చూస్తుంటే వాళ్ళ లైఫ్ Yeah, yeah. ఉంటది. యా మ్యాన్. Hmm. Yeah. Yeah, understood. నైస్ మూవీ. If I wanted to say a few points, like just want to appreciate movie place. అంటే బికాజ్ యాజ్ యూ సెడ్ మనం మూవీ ఇట్లా మనల్ని ఇట్లా మూవీ అయిపోయినాక ఒక థాట్ ని అలానే స్టాండ్ చేయించినట్టు ఉండాలంటే దట్స్ అ సినిమా. నాట్ ఆల్ సినిమాస్ కెన్ డూ దట్. ఆల్ మూవీస్ కెన్ డూ దట్. ఇస్ వన్ ఆఫ్ ద మూవీ అండ్ విచ్ ఇట్ కేమ్ ఇన్ లైక్ 1990s. 30 years బ్యాక్ వచ్చిన మూవీని ఇంత మంచిగా స్టోరీతోని స్క్రీన్ ప్లే తోని చేయడం అంత ఈజీ కాదు. ఇట్స్ వెరీ అప్రిషియేటెడ్ థింగ్. And there is few scenes, few ideas did in the movie. I think it's very good, like screen presence గానీ స్క్రీన్ లో చూపే విధానం కానీ ఇట్స్ వెరీ గుడ్ న్యూ. ఇప్పటికి నాకు ఇప్పుడు ఇన్ 2025 వి వాచింగ్ దట్ మూవీ 1993 మూవీ అండ్ వి స్టిల్ ఫీలింగ్ ఫ్రెష్. దట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ద టీమ్. సో దట్స్ ఇట్. క్లాప్స్ ఫర్ ద టీమ్ అండ్ దాన్ని క్లాసిక్ అంటారేమో. యా యూ కెన్ సే ఈవెన్ ఆఫ్టర్ యు రీవిజిట్ లైక్ 30 years ఇట్స్ నాట్ అబౌట్ later. ఓన్లీ క్లాసిక్ ఆర్ సంథింగ్. అంటే నాకు అనిపించింది అంటే దిస్ ఆల్ ఆర్ లైక్ ఆ స్టోరీ అట్లాంటి ఒక లైన్ ని తీయడం అనేది నాట్ ఏ ఈజీ థింగ్. అండ్ అట్లా మళ్ళీ దాన్ని అంతా ఆ లైన్ లో ఒక ఎమోషన్ అట్లా డైల్యూట్ కాకుండా ఒక లైన్ లో చూపించడం కూడా అంత ఈజీ థింగ్ కాదు. సో దే డిడ్ ఇట్ వెరీ వెల్. సో అట్లా దాని వల్ల అది అయిపోయింది అనుకుంటా. బికాస్ అట్లా ఇప్పటికి కూడా జనాలు ఒక మనిషిని మోసపడిపోతారు. సో దానికి కనెక్ట్ అవుతాం. అండ్ బికాస్ ఆఫ్ కిడ్స్ వి గెట్ కనెక్టెడ్ టు కిడ్స్ ఆ ఎమోషన్ కి. సో బికాస్ ఆఫ్ దట్ థింగ్స్ ఐ థింక్ ఇట్ స్టిల్ ఇస్ రిలేటబుల్ అండ్ ఇట్ స్టిల్ ఫీల్ రిఫ్రెష్ బికాస్ ఫ్యూ సీన్స్ ఆర్ నాట్ రిటన్ సేమ్ వే. బికాస్ దేర్ ఇస్ వన్ మోర్ సీన్ ఐ మిస్డ్. ద వేర్ ద గర్ల్ గెట్ మెచ్యూర్డ్. ఆ లోపల కూర్చుంటారు. హియర్ ఏ సౌండ్, షీ గెట్ షాకింగ్ సౌండ్ ఏమో. ఆ లోపలికి వెళ్తారు, మళ్ళీ బయటకు వస్తారు. వి గాట్ అండర్స్టూడ్ దట్స్ ఇట్. దే క్రియేటెడ్ వెరీ బ్యూటిఫుల్. అది ఒక నీళ్ళు తీసుకురావడం సంథింగ్ పంపించేందుకు అంతే. బాబుని బయట నిలబెట్టేస్తారు. దట్స్ ఇట్. ఎవరీవన్ అండర్స్టాండ్స్ వాట్ హ్యాపెనింగ్ దేర్. అండ్ నెక్స్ట్ సీన్ కట్స్ టు జైల్. జైల్లో ఒక వెనుక పాప వెనక నుంచి ఉంటుంది. కృష్ణ ఏదంటే వెనక సిగ్గు వరకు నుంచి ఉంటుంది. వెరీ హాంటింగ్. దట్స్ ఇట్.
I think that's చిన్న all, పిల్లలు like that's all డోరా things చేస్తాడు. very relatable and very new. So that's why we still get connected. That's why you can say it classic. But it's I think it's beautiful. I think I will say it's a beautiful movie. Beautiful written, beautiful movie అది. It's like you can say like ఒక థింగ్ ని ఇట్లా అంత బ్యూటిఫుల్ చూపించలేమనిపించింది నాకు కొన్ని థింగ్స్ ని. ఒక సాడ్ థింగ్ కూడా బ్యూటిఫుల్ చూపించిన నాకు. We should learn from many people should learn from this movies. ఈ మూవీ నుంచి మాత్రం చాలా థింగ్స్ కెన్ లర్న్. అంటే it's not, I think that, as such said, I think it's not about the movie about talking. I think you have to experience by watching. Yeah. This is one of the movies we should watch and experience. It's not much about talking lo, manam just expressing what we felt. Kani I think everyone should experience that the movie. That's Yeah. right. That's it. All right then. Okay guys, all right. Okay Dikshit bro, nice seeing you after a long time, and nice suggestion. We'll try to do Kamal Haasan or some other movie for next week. Yeah. Just to just change it. So Sure. like, it's like sometimes I feel that